వెల్కమ్ టు డాట్ న్యూస్. నాతో ఇప్పుడు ఒక విలక్షణమైన నేత ఉన్నారు. ఆయన రెండు తరాలకు ప్రతినిధి. అటు చంద్రబాబు నాయుడికి, రాజశేఖర్ రెడ్డి తరానికి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరానికి ఆయన ప్రతినిధి. అయితే ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన 2 పార్ట్స్గా మినిస్ట్రీని డివైడ్ చేశారు. 2.5 సంవత్సరాలు కొందరికి, 2.5 సంవత్సరాలు కొందరికి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చారు. కానీ ఈ నేత మాత్రం 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయనే నారాయణ స్వామి. సార్ నమస్తే. ఏంటి సార్ మీ స్పెషల్ 5 సంవత్సరాలు ఉన్నారు ఎలా? నేను నిజం చెప్పాలంటే 72 నుంచి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీతో చాలా అసోసియేటెడ్గా ఉన్న వ్యక్తిని నేను. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసే ప్రశ్నే ఉండలేదు. ఎందుకంటే నాకు సమితి అధ్యక్షుడిగా 1984లో ఎవరు ముందుకు రాకపోతే రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి సమితి అధ్యక్షుడు నిలబడమన్నారు. అప్పుడు నా పైన ఎవరు పోటీ కూడా పెట్టలే. ఆయన చంద్రబాబు తీసుకుని వచ్చి బయట వాళ్ళు తీసుకుని వచ్చి నా పైన పోటీ పెట్టాడు. ఆ రోజు నేను 16,500తో గెలిచాను. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డికి నేనంటే చాలా చాలా అభిమానం కూడా. ఎందుకంటే ఒక వీకర్ సెక్షన్ అనేవాళ్ళు నా వెనకాల ఉన్నారు. వాళ్ళ బలమైన శక్తి వాళ్ళే. ఈ వీకర్ సెక్షన్ అనేవాళ్ళే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూగా ఉన్నారు. దట్టు దళితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటారు కదా, నాది ఎస్సీ కమ్యూనిటీ. నా కమ్యూనిటీ టోటల్గా ఈ కంప్లీట్గా ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నేను మంత్రి అయినాక నేను సమితి అధ్యక్షుడు అయినాక అప్పటి నుంచి నేనంటే చాలా ఇష్టపడేవాడు. ఆయన సత్యవేడి వచ్చి నాన్ లోకల్. నాకు సత్యవేడిని తీసుకుని వచ్చి ఆయన రాజశేఖర రెడ్డి గారు 1994లో నాకు సీట్ ఇచ్చారు. అప్పుడు ఈ రామారావు ప్రపంచం ఇంత అంత కాదు, ఎవరు నిలబడినా గెలిచే ప్రశ్న కూడా లేదు. వాడు ఎంత పెద్ద ఓడైనా కానీ. అంటే రామారావు గారి యొక్క గాలి ఆ విధంగా ఉండింది. నేను ఓడిపోయినా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు 2004లో నాకు మళ్ళీ సత్యవేళ్ళ టికెట్ ఇచ్చారు. ఏఐసిసిలో 1 తూరి 2 తూర్లు ఎస్సీలు దళితుడుగా ఉండేవాడు ఓడితే వాడిని ఎవరు రికగ్నైజ్ చేయరు. బట్ రాజశేఖర రెడ్డి గారు నేను కంటిన్యూగా 94లో ఓడినా, 1 తూరి 2 పర్యాలు సత్యవేళ్ళలో ఓడినా. దాన్ని ఇప్పుడు ఏం తీసుకుని వచ్చి పెట్టినారు, గంగాధర నెల్లూరు కూడా ఓడినాడని ఒక బ్యాడ్ న్యూస్ క్రియేట్ చేశారు. నేను గంగాధర నెల్లూరులో ఎప్పుడు ఓడలా. అక్కడ 2004లో నేను పెద్ద 35,000 మెజార్టీ గెలిచా నాన్ లోకల్. నాకు ఆ నియోజకవర్గానికి 100 కిలోమీటర్స్ ఉంది. అక్కడ ఏమంటే గంగాధర నెల్లూరు సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు లాంగ్వేజ్ పరంగా తీసుకుంటే తమిళ కల్చర్ ఎక్కువ. ఇక్కడ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు తమిళియన్స్. దే ఆర్ స్పీకింగ్ ఓన్లీ తమిళ్ పీపుల్. సత్యవేడు కానీ మన ఇప్పుడు జీడీ నెల్లూరు అయితే టోటల్గా 90% వాళ్ళే. ఎందుకంటే షెడ్యూల్ క్యాస్ట్లు ఉండేవాళ్ళు. అందువల్ల స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ 3 నియోజకవర్గాల్లో ఏదో ఒక పర్యాయం తప్ప కొంత తమిళ కల్చర్కి సంబంధించిన వాళ్ళు తమిళ స్పీకర్స్నే తీసుకుని వచ్చారు. అంటే ఎవరైతే తమిళ మాట్లాడతారో వాళ్ళనే ప్రతినిధిగా తీసుకుని వచ్చారు. మేము 72 నుంచి ఫైటర్స్. మేము భూములు కనీసం నేను 40,000 ఎకరాలు తీసిచుంటా మా నియోజకవర్గంలో ప్రత్యేకించి. సత్యవేడికి వచ్చినప్పుడు 2004లో నేను ఎమ్మెల్యే అయినా. అది కూడా రాజశేఖర రెడ్డి గారి భిక్షం. నాన్ లోకల్ అని మాట్లాడినా ఆయన నాకు సీట్ గట్టిగా ఇచ్చారు. నేను ఎమ్మెల్యే కావాలని ఒక కోరిక ఆయనకు ఉండింది. నేను ఎమ్మెల్యే అయినాక అక్కడ SCZ పెట్టడం, మళ్ళీ అక్కడ ఒక డిగ్రీ కాలేజీ, ఒక పాలిటెక్నిక్ కాలేజీ, 19 హై స్కూల్స్, తమిళ స్కూల్స్ 2 పెట్టడం. బట్ హరిజన వాళ్ళనే ఒక హై స్కూల్ పెట్టిన. మన ఇండియాలోనే పాదిరిగుప్పల సమితి అధ్యక్షుడిగా ఉండేటప్పుడు నా సొంత ఊరు పాదిరిగుప్పది కాలిపోయింది. అక్కడ ఒక హై స్కూల్ పెట్టిన. ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఓన్లీ ఎస్సీ కమ్యూనిటీ. నేను సమితి అధ్యక్షుడు ఉండేటప్పుడు 152 ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో ఎలిమెంటరీ స్కూల్స్ పెట్టించిన ఆ రోజుల్లోనే. ఇది బాగా లైక్ చేసేవాడు రాజశేఖర రెడ్డి గారు. అందువల్ల అక్కడికి పోయినాక, సత్యవాడికి పోయినాక ఒక డిగ్రీ కాలేజీ, ఒక పాలిటెక్నిక్ కాలేజీ, 19 హై స్కూల్స్, దాంట్లో 2 తమిళ స్కూల్స్ ఇది ఇచ్చాడు. అన్నిటికన్నా SCZ తీసుకుని వచ్చి పెట్టినాము. అక్కడ కల్కి భగవాన్ అని ఒక పెద్ద దేవుడు స్వరూపుడని అందరూ నమ్మకాలు. అట్టటి వ్యక్తిని ఎదిరించి 200 ఎకరాలు లాగిన. అదేవిధంగా ఆరూరు అని ఒక గ్రామం ఉంది. 35 years మ్యాంగో ట్రీస్ అంటే మామిడి చెట్లు, అది కూడా బేనిస్ చెట్లు, 35 సంవత్సరాలు బేనిస్ చెట్లని తీసి, అది నాకు పోకముందుగానే సత్యవేడికి నేను పోకముందుగానే అది కంప్లీట్గా సుప్రీంకోర్టులో కూడా
తమిళనాడు వాళ్ళకి ఇచ్చారని అది క్యాన్సిల్ చేశారు. దాన్ని ఆక్షన్లో పెట్టి ₹1,00,000 2,00,000 పెట్టి వాళ్ళే అనిపిస్తూ ఉన్నారు. అది పార్థిబన్ అని అడ్వకేట్ జడ్పీటీసీగా పనిచేశాడు సత్యవేళ్ళు. ఆయన బీరు వీళ్ళంతా కలిసి నాకు లిస్ట్ ఇచ్చారు. ఏమనగానని దాన్ని కూడా పేదవాళ్ళకి పంచిన 6 నుంచి కంప్లీట్గా పనిచేసిన, అది కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ. ఈ పొద్దు జగనన్న ఏ విధంగా తీసుకున్నాడో ఆ విధంగా నేను పేదవాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళని కంప్లీట్గా ల్యాండ్స్ ఇచ్చిన. అప్పుడు కరుణానిధి అని సీఎం తమిళనాడులో, ఆయన మన రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసి అది మా తమిళన్స్ అనుభవిస్తూ ఉండరు, అది వదిలేయండి అని చెప్తే రాజశేఖర రెడ్డి గారు ఎవరు అక్కడ మా ఎమ్మెల్యే అని అడిగి నారాయణ స్వామి అంటే గోహెడ్ అన్నాడు. అప్పుడు రావత్ అని ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు. ఆయన మాకు ఈ వాజ్ ఎ కలెక్టర్. అతను బ్రహ్మాండంగా చేశాడు. ఈవెన్ సుప్రీంకోర్టు కాదు ఐక్యరాజ్య సమితికి పోతే కూడా ఎటువంటి పరిస్థితిలో దానిపైన స్టే ఇచ్చేదానికి లేకుండా రాజశేఖర్తో మాట్లాడి చేశాడు. నేను ఆ రోజు పోయి పట్టాలు పనిచేసి వచ్చిన. కల్కి భగవాన్ 200 ఎకరాలు లాగిన. ఇవంతా మనసులో పెట్టుకున్నారు. కల్కి భగవాన్ అనే అతను దేవుడుగా సృష్టించారు. నేను భగవంతుడేంది భార్య బిడ్డలను పెట్టుకునేది స్వార్థానికి పోయేదని కల్కి భగవాన్ని ఎదిరించిన. దిగ్విజయ్ సింగ్ వస్తే కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నన్ను పోమంటే కూడా నేను పోలేదు. మాకు అప్పటి నుంచే ఎదిరించడం మీ నిర్ణయాలు మీరు నా నిర్ణయం ఎట్టంటే ఎంత పెద్ద పెత్తందారి అయినా పేదవాడు భూములు ఆక్రమించుకుంటే దాన్ని మాత్రం తీయకుండా నిద్రపోయిన ప్రసక్తే లేదు. అందువల్ల భూమి లేని వాళ్ళందరూ నన్ను లైక్ చేస్తే పెత్తందారులు నన్ను నా పైన కొంత కసి కార్పణాలు ఎత్తినారు. అప్పుడు 2009లో నేను ఓడిపోవడం జరిగింది ఇక్కడ సత్యవేల్లో. కారణం ఏమంటే కేవలం కల్కి భగవాను ఈ SEZ భూములు అది 40,000 కూడా పోదు. రైతులంతా వచ్చి నా దగ్గర ఎంత డబ్బు అయితే మీరు ఒప్పుకుంటారంటే ₹1,00,000 ఇస్తే మేము ఇస్తాము భూములు SEZకి అన్నారు. నేను డీకేటి పట్టాలు అవి, అది అప్పుడు దాసు గారు ఉండేటప్పుడు ఇచ్చిన పట్టాలు, ఇందిరాగాంధీ ఉండేటప్పుడు. నేను 2.5 లక్షలు ఇచ్చి, అంటే అప్పటికి ఇంతవరకు మన ఇండియా చరిత్రలోనే అసైన్మెంట్ భూములకి డబ్బులు ఇచ్చిందిలే. ఫ్యాక్టరీ పెట్టాలంటే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు గవర్నమెంట్. నేను రాజశేఖర రెడ్డి గారు గట్టిగా చెప్పే లోపల ఆయన చూసి వాళ్ళకి ఇప్పిద్దాంలే అని చెప్పేసి మానవతా దృక్పథంతో ఆయన ఒక పెద్ద మనసు పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్తో కొట్లాడి ₹2,50,000 ఫర్ హెడ్ అని పర్ ఎకరాకి ఇచ్చాడు. అదే సెటిల్మెంట్లో 3 లక్షలు ఇచ్చారు. నేను అప్పటికి ఫైట్ చేసిన, సార్ సెటిల్మెంట్ ఒకటే డీకేటి పట్ట ఒకటే, అక్కడ మనం ఏది చెప్పినా పిల్లర్స్ పెట్టి కూడా ఉన్నా ఒకే భూమి ఎగేస్తారంటే పక్కనవి బాగుండదు, సెటిల్మెంట్ అనేది ఒక పేరు ఉంది కదా అని 50,000 ఇచ్చారు. అది ఎట్ట ప్రచారం చేసుకుని వచ్చారంటే అప్పట్లో చాలా దుమారం అయింది. దుమారం అంటే అంత దుమారం కాదు. శ్రీనివాస్ అనేది అడ్వైజరు, చంద్రబాబు అడ్వైజర్. అయిన రవిచంద్రారెడ్డి అనే అతనికి 15% ఉండేది. ఎంత దుమారులు, బట్ చంద్రబాబు నాయుడు అడ్డుపడలా. ఏంటంటే శ్రీనివాస్ అనే అతను తెలుగుదేశం, చంద్రబాబుకి అడ్వైజర్ అయినా అప్పుడు ఎంత కొట్లాడినామంటే నాకు పబ్లిక్లో రియాక్షన్ రాలేదు. కానీ ఇదంతా అయినాక అది ఒక రకమైన పెద్ద తీవ్రమైన అసంతృప్తి. భూములు ఇచ్చేంతవరకు హ్యాపీగా ఇచ్చారు. ఇచ్చేసినాక మళ్ళీ అక్కడ ఎంత వస్తుంది, ఇటలీ మాదిరి తయారవుతుంది కదని ఒక ఎకరాకు 10 లక్షలు కాదు 20 లక్షలు ఇచ్చి ఉండాలి కదని అట్ట తీసుకొని వచ్చి నా పైన దుష్ప్రచారం చేశాడు చంద్రబాబు నాయుడు. కానీ దాన్ని నిలపమని మనం చెప్పలా. లోపల పైకి తీసుకుని ఓటు కోసం అని ఏమైనా పని చేస్తాడు కదా. ఆ రోజు నేను గట్టిగా నిలబడినా. అప్పుడు 2009లో మళ్ళీ అక్కడ ఓడినా, ఇంత డెవలప్ చేసి కూడా. దానికి కారణం ఏమంటే SEZ ఒకటి ఏం తప్పు చేయలే. నేను ఎవరి దగ్గర ₹1 తీయను, నా చరిత్రలో అది. కావాలంటే ఎలక్షన్ ఉండేటప్పుడు నాకు ఏదైనా ఒకవేళ ఆర్థికంగా సహాయం చేయాలంటే కూడా నేను చేతుల్లో తీసుకొని సహాయం చేయమని చెప్పను. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అంటే టు బి ఫ్రాంక్ ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళ ఇష్టం ఏదైనా చేస్తే నేను ఏం కాదన్నా. కానీ నేను మాత్రం డబ్బులు చేతికి తీసుకొని పని చేసుకుని అలవాటు నాకు లేదు. అప్పుడు ఏమైందంటే SEZ ఒక పక్క, ఈ రైతులంతా ఏదో దెబ్బతినేసారని అక్కడ కొంతమంది అదే పనిగా ఇప్పుడు అక్కడ ఉన్నారు చాలామంది పెద్దోళ్ళు, వాళ్ళు కోట్లు రవిచంద్రారెడ్డి దగ్గర తిన్నా ఈ తెలుగుదేశం వేవులో ఏమైందంటే అన్ని పార్టీలు ఒకటైపోయినారు. చంద్రబాబుకు ఓటు వేయకూడదు అనుకుంటే కూడా కమ్యూనిస్టు వాళ్ళు అన్ని పార్టీలు ఒకటైనారు. అప్పుడు ఈ చిరంజీవి వచ్చాడు 2009లో ప్రజారాజ్యం వచ్చాడు. అప్పుడు అక్కడ కాపులు నాతోనే బాగా నా దగ్గర లబ్ధి పొందిన కాపులు కూడా అన్నా ఈ తీరు మా కాపుకి వేసుకుంటామన్న చిరంజీవికి అని నాతోనే చెప్పారు. 5-7 వేల మంది ఉండరు కాపులు అక్కడ. 7,000 మందిలో కనీసం 500 ఓట్లు నాకు రాలా.
అది బాగా దెబ్బతీసింది. ఎస్సీల్లో మాలా మాదిగనే ఉన్నది. అప్పుడు చంద్రబాబు నాయుడు మాలా మాదిగని రెండుగా చీల్చాడు. మాదిగ కమ్యూనిటీ మాల కమ్యూనిటీ అని రెండు ఉంటుంది. మేము ఎప్పుడు ఒకటి ఉన్నాడు, అన్నదమ్ముల మాదిరి ఉన్నారు. నేను ఎంత సేవ చేసినా వేణుగు అక్కడ రాజగోపాలపురం అనే దగ్గర అది ఒక అరుంధతి వాడికి నేను ల్యాండ్ ఇప్పించి వాళ్ళకి పట్టాలు ఇచ్చిస్తే కూడా, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టే కార్యక్రమాలు చేస్తే కూడా నా పేరు పైన నారాయణ స్వామి నగరాన్ని పెట్టారు. అయినా ఓట్లు వేసేటప్పుడు ఈ ఫీలింగ్ వచ్చిన లోపల ఆ విలేజ్లో కొంతమంది నాకు వేసున్నా ఒక 10,000 మంది ఉంటారు సత్యవేడికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు బైబ్రికేషన్లో ఒక మండలం పోయిందిలే, ఆ 10,000 ఇది ఒక 5,000 15,000 వెళ్ళిపోయా. ఇక్కడికి ఎలా షిఫ్ట్ అయ్యారు? అందుకే ఇది నా సొంత విలేజ్ చెప్తానమ్మా. అప్పుడు నేను ఓడినాక మళ్ళీ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు రావటం జరిగింది. ఆయన కాంగ్రెస్లో వాళ్ళ నాయన తరం ఉండేటప్పుడే ఆయన ఎంపీ అయినాడు. ఎంపీ అయినాక మీకు తెలుసు కదా రాజశేఖర రెడ్డి గారిని ఎట్లా చంపింది. ఇంక ఎంత చెప్తే మళ్ళీ రకరకాలైన ఆలోచనతో ఉంది. బట్ రాజశేఖర రెడ్డి చనిపోయేదానికి కారణం చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ. ఎలా అవుతుంది? అది యాక్సిడెంట్ కదా. యాక్సిడెంట్ కానే కదమ్మా, దానిపైన ఎంక్వైరీ లేకుండా పోయింది. ఏమి ఎంక్వైరీ చేయమన్నా ఇది పబ్లిక్లో ఉండే మెసేజ్ చెప్తుండా. పబ్లిక్లో ఇంకా రాజశేఖర రెడ్డి పైన దేవుడి కన్నా ఎక్కువ చూశారు. ఆయన చనిపోయినప్పుడు ఏదో ఒక రోజు చనిపోయినారని వదులుకోలే. ప్రతి కడప, ప్రతి ఇల్లు, ప్రతి కులం వాళ్ళ ఇంట్లో చనిపోయినట్టు ఫీల్ అయినారు. ఆ కర్మక్రియలు కూడా చేసేదే కాకుండా మీకు తెలుసు కదా 15 రోజులు 20 రోజులు చేసుకుంటారు. మరి ఎస్సీ కమ్యూనిటీ, ఎస్టీ, బీసీలు అయితే టోటల్గా ఆయన చనిపోయింది జీర్ణించుకోలేకుండా ఏడ్చుకునే కార్యక్రమాలు కూడా తీసుకుని వచ్చారు. అప్పుడు ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీలో పడిన బాధలు, ఆయన చనిపోయిన కుటుంబానికి ఓదార్పు యాత్ర చేయాలని సోనియా గాంధీ దగ్గరికి పోయి ఆయనే పోయి రిక్వెస్ట్ చేసుకున్నాడు. ఆయన ఇప్పుడు ఆమె శర్మిలమ్మ ఏదో అది నేను జగనన్న వండిన బాణం ఉంటుంది కదా, ఆ బాణం ఆమె విజయమ్మ, ఆ తల్లి వీళ్ళందరూ పోయినారు, ముగ్గురు పోయినారు. అమ్మ, జగనన్న, వాళ్ళ సిస్టర్ పోతే సోనియా గాంధీ ఇది మాది ఇటలీ కల్చర్ అని ఆయన మా ఇంట్లో పెట్టుకుని ఆమె ఎక్కడైనా ఒక దగ్గరికి పిలుచుకొని వచ్చి నువ్వు వాళ్ళకి ఓదార్పు చెప్పి అంతేగాని ఇంటింటికి పోకూడదని కూర్చునింది. జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చినాడు కాబట్టి ఆ మాట ప్రకారంగా ఆయన పార్టీకి మళ్ళీ రిజైన్ చేయటం ఇదంతా మీకు తెలిసిందే. అప్పుడు ఆయన ఓపెన్గా ఎదిరించాడు. కాంగ్రెస్ని ఎదిరించిన నాయకుల్లో ఎవ్వడు లేదు ఇండియాలో ఇంతవరకు. కాంగ్రెస్ని ఎదిరించి నిలబడిన నాయకుడు ఎవడులే. కాంగ్రెస్ అంటేనే మీకు తెలుసు ఇండియా మొత్తం కాంగ్రెస్ని ఎదిరించి బతికినోడు కూడా లే. కానీ జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని కేసులు వచ్చినా, ఎన్ని రకాలుగా వచ్చినా ఆయన ఆర్థిక నేరస్తుడు కానే కాదు. కేవలం ప్రెస్లో పెట్టి ఆ ప్రెస్ దాన్ని ఎవిడెన్స్ తీసుకొని ఆయన చనిపోయిన ఎర్రమనాయుడు వీళ్ళంతా వాళ్ళు కలిసి ఆయన పైన కేసులు పెడితే ఆ శంకర మనం వెంకటస్వామి అల్లుడు, గుడిసెల వెంకటస్వామి అల్లుడు, వాళ్ళిద్దరు పెడితే దాన్ని పెట్టుకుని ఆధారం పెట్టుకొని ఈడీ ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. దాన్ని ఉపయోగించి ఏమి తప్పు చేయని వాడి పైన 16 నెలలు జైల్లో పెట్టించారు. ఇది పబ్లిక్లో ఒక రకమైన ఈర్ష, పగ, ద్వేషం కాంగ్రెస్ పైకి వచ్చేసింది. అప్పుడు ఆయన భయపడకుండా ఆయన బై ఎలక్షన్ పెడితే కూడా అప్పుడు కాంగ్రెస్తో చాలామంది ఈయన పక్క వచ్చేసారు. వాళ్ళని వద్దంటే కూడా వాళ్ళు ఒప్పుకోలే. ఒక 23 మంది 18 మంది వస్తే 18 మందిని ఎలక్షన్లు పెడితే అందరూ డిపాజిట్ లేకుండా, తెలుగుదేశం డిపాజిట్ లేకుండా గెలిచిపోయినారు. కాంగ్రెస్ కూడా మళ్ళీ పోయింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందరూ గెలిచారు. అప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ పార్టీ పెట్టాలనుకున్నాడు. వైఎస్ఆర్ పార్టీ అని డిక్లేర్ చేశాడు. దాని ప్రకారంగా ఆయన ప్రజా సంకల్ప ఓదార్పు యాత్ర చేశాడు. మళ్ళీ ప్రజా సంకల్ప యాత్ర చేశాడు. ఇంకా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలంతా మీకు అందరికి కూడా తెలుసు. దాని ప్రకారంగా ఆయన ముందు స్టార్ట్ చేసి ముందుకు పోయే కార్యక్రమం చేశాడు. ఇది కంటి తుడుపుగా అయిపోయింది ఆల్ పార్టీస్కి. ఒక యువకుడు ఏంది ఇంత ధైర్యంగా ఈ కాంగ్రెస్ని ఎదిరించి ఈయనకి ఎంత సింపతి ఎట్టొచ్చింది అనేది. ఎందుకంటే యుగ పురుషుడు రాజశేఖర రెడ్డి గారి ఆయన్ని ఎందుకు తెలుసుకుంటారంటే ఫీజు రింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించేది అది వేరే, ఇండ్లు ఇచ్చింది అది వేరే. ఈ రెండు ఆయన్ని శాశ్వతంగా చరిత్రలో నిలబెట్టేసింది. అందులో ఈ రైతు రుణమాఫీని ఈ రాజశేఖర రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్తో ఫైట్ చేసి రుణమాఫీ చేశాడు. అది ఇంకా పెద్ద బూస్ట్ వచ్చింది ఆయనకి. అందువల్ల ఆయన శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయినాడు రాజశేఖర రెడ్డి గారు. ఇంకా ఆయన కుమారుడు
ఈ ధైర్యానికి ప్రజలు మెచ్చుకున్నారు. ఇప్పుడు 60 మంది గెలిచారు, 67 మంది గెలిచినారు. ఈ 67 మందిలో కూడా ఎవరైతే చంద్రబాబు దగ్గర నుంచి కోర్టులుగా తయారైన వాళ్ళు, కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబుతో మాట్లాడుకొని జగనన్న గాలి వచ్చేస్తుండదని వాళ్ళ పదవుల కోసమో లేదా వాళ్ళ ఆస్తులు నిలుపుకొని కోసమో లేదా రకరకాల రీజన్తో వచ్చి జాయిన్ అయినారు. నేను ఆ రోజు జగనన్నకి చెప్పిన, సార్ తెలుగుదేశం వాళ్ళు వస్తే పెట్టుకోవద్దండి సార్, నా మాట ఏంటంటే సార్ అంటే, ఏంది నన్ను అట్టు మాట్లాడతావు, వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం అభయం అడిగినప్పుడు మనం చేయాల్సిందే కదా. కర్ణుడు అట్టేటోడు ఆయన్ని ఏమడిగినా కౌచుకుండాలు అడిగితే కూడా చేశాడు కదా, ఆ విధంగా చేయాల్సింది తప్పేమన్నాడు. ఎవరినైతే నమ్మి చేర్చుకున్నారో వాళ్ళే టోటల్ మంది 23 మంది వెళ్ళిపోయేది కాకుండా పదవుల కోసం మంత్రుల కోసం చంద్రబాబు దగ్గరికి చేరిపోయినారు. అప్పుడు మన పరిస్థితి ఏమంటే 67 మందిలో 23 మంది పోతే మనకు ఉండేది 47. 23 మంది పోతే 67లో 44 నిలబడింది. ఆ 44లో కూడా కొంతమంది జంప్ చేశారు. అయినా ఆయన ధైర్యంగా ఉన్నాడు. ఏం సార్ ఈ విధంగా వాళ్ళని పిలిచి మాట్లాడండి సార్ అన్న. నేను అసెంబ్లీ కూడా మాట్లాడినా, ఇది అబద్ధాలు కాదు సార్, ఒక తూరు మీరు పిలిచి మాట్లాడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. నేను అమ్మ ఉన్నాము, అప్పుడు నేను అమ్మాయి కదా నిలబడింది, మేము గెలవలేదా, కానీ జనాలు ఎట్ట నిర్ణయిస్తారట పోతుండే. ఎప్పుడు చూసినా ప్రజలు 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 అనే భావన, దేవుడు అనే భావన, ఈ రెండే ఆయన రక్షిస్తూ వస్తుండదు. ఆ రోజు కూడా భగవంతుడి పైన ఉన్నాడు, ప్రజలు మనకు ఉండారనే మాటతోనే బతికినాడు ఆయన. దానివల్ల మళ్ళీ రెండో తూరి సంకల్పయాత్ర రావటం, దాంట్లో వాగ్దానాలు చేయటం, మళ్ళీ మహిళలను దోస్తాననటం, రకరకాలుగా ఇండ్లు ఇస్తానని చెప్పటం అన్నీ చెప్పినాడు. ఆ నవరత్నాలు తీసుకున్నది కూడా ప్రజా సంకల్పయాత్రలోనే. అప్పుడు ఆయనకి నిజంగా ఫస్ట్లో ఒకవేళ ప్రజలు ఆయన పట్టం కట్టిపోయినా సెకండ్ టైం 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. వచ్చిన వెంటనే ఆయన ఈ స్కీములంతా ఎట్ట చేశాడు, ఇది డైలీ మాట్లాడుకునేది, ఎంతసేపు ఇవే మాట్లాడుకుంటే కూడా ప్రయోజనంలా నవరత్నాలను తీసుకొని వచ్చాడు. మహిళల పైన రిజర్వేషన్ అవసరమని డాక్టర్ అంబేద్కర్, పూలే వాళ్ళు నిర్ణయించినటువంటి అంబేద్కర్ ఆశయాల్ని తూచా తప్పకుండా ఎక్కడ కానీ అంబేద్కర్ యొక్క ఆ హృదయంలో ఏముండిందంటే, పేదవాడు చదువుకుంటే తప్ప పేదవాడు తలరాతలు మారదు. ఆకలికి పేదవాడు తలరాతలు మావాలంటే ఎడ్యుకేషన్ కావాలా, ఆర్థికంగా బాగుపడాలన్నా ఎడ్యుకేషన్ కావాలా, రాజకీయంగా బాగుపడిన ఎడ్యుకేషన్ కావాలా. ఆ ఎడ్యుకేషన్ కూడా ఏంటంటే ప్రతి ఇంట్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావాలని ఒక ఏం స్టడీ చేశాడు ఆయన సైంటిస్టులు, నాకు అర్థం కాలేదు. కానీ ఆ స్టడీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషన్కి వెల్త్కు జగనన్న ఇచ్చినంత ఇంపార్టెంట్ ఎవరికి వెళ్ళ. ఆ రెండింటికి ఇంపార్టెంట్ ఇచ్చినాడు కాబట్టి ఆయన ఫోటో వాళ్ళ నాయన ఫోటో నేను ఈ విధంగా ఉంగరం కూడా వేసుకున్నా. అమ్మఒడి పెట్టిన రోజే మళ్ళీ మహిళలు రిజర్వేషన్ పెట్టించాడు. మహిళలు అంటే ఆయనకి బాధ అంతా ఏమంటే, భూమి భరిస్తుంది, మహిళ అన్న ఆమె కుటుంబాలను భరిస్తారు, ఆమెకి ఉండేంత గొప్పతనం అంటే మగవాళ్ళకి లేదని కాదు, పురుషులకి లేదని కాదు, భర్తలకు లేదని కాదు, కానీ ఏమైనా కన్నా తన బిడ్డల కోసం తన కుటుంబం కోసం ఆరాటపడే వ్యక్తి ఎవరైనా ఉండారంటే మహిళలు అనుకున్నాడు. మహిళల రిజర్వేషన్ కంప్లీట్గా నెరవేర్చాలనుకున్నాడు. మహిళా రిజర్వేషన్ తీసుకొని వచ్చి పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఈ నవరత్నాలు కూడా ఏదో 1-2 ఈ రైతుల విషయంలో మాత్రం మగవాళ్ళ పైన కూడా పడుతుంది, పురుషుల పైన పడుతుంది. కొంత వాళ్ళు మనకు కంప్లీట్గా మరి ఈ అమ్మఒడి అనే దాంట్లో మా అమ్మ మా నాయనకి కూడా చదువు రాదు. మేము గుడిసెలో పుట్టినోళ్ళు, చదువు అంటే వాళ్ళకి తెలీదు, భూమి లేని వాళ్ళు, మేము కూలి చేసుకుని బతికిన ఇంటి నుంచి వచ్చినోళ్ళు. నేను అప్పుడు మా అమ్మ అనేదంట, ఆమె ఎక్కడికైనా పెత్తందారి ఇంట్ల కాడ పని చేసేటప్పుడు వాళ్ళ గుడ్డలు, వాళ్ళ బూట్లు, వాళ్ళ షూలు, వాళ్ళ బ్యాగులు ఎత్తుకొని పోతుంటే నా బిడ్డ ఎప్పుడు ఈ విధంగా పోతారని అనుకున్న వాళ్ళలో మా తల్లి కూడా ఒక ఆమె. ఈ విధంగా ఇండియాలోనే ఈ విధంగా అనుకున్న వాళ్ళు చాలామంది పేదవాళ్ళు, కూలి చేసుకునే వాళ్ళందరూ పెత్తందారుల ఇంటి దగ్గర పని చేసుకునే వాళ్ళు, వాళ్ళ బిడ్డలు చూసి వీళ్ళు బాధ ఉంది ఎప్పుడు రాబోతుంది, దాన్ని నెరవేర్చినటువంటి వాడే జగన్మోహన్ రెడ్డి. అదే దానికి అమ్మఒడి అని కార్యక్రమం పెట్టాడు. ఆ అమ్మఒడి అంటే కూడా బిడ్డని పంపించేదానికి 15,000 ఇస్తూ గోరుముద్దను పెట్టి వాళ్ళకి భోజనం మధ్యాహ్నం ఎటువంటి ఎవరే కూడా అటువంటి ఫుడ్ లేకుండా మెనూ పెట్టి డే టు డే మెనూ మార్చుకుంటూ వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పుస్తకాలు కానీ షూలు కానీ ఇంకా చెప్పాల్సిన అవసరం లే, ఇవంతా చేసుకుంటూ వచ్చాడు. ఇది ఏమైపోయిందంటే ప్రజల్లో విపరీతమైనది. ఇది ఇంగ్లీష్ మీడియం అనేది ప్రతి పేదవాడి తల్లిదండ్రులు ఆలోచించారు.
నా బిడ్డ ఎప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివేటట్టు నా బిడ్డ ఎప్పుడు చదవబోతారు అనుకున్నారు. ఈ ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసినాడు కాబట్టి నేను చేస్తానని వాగ్దానం చేశాడు ప్రజా సంకల్పయాత్రలో. ఇది టెస్ట్ పెట్టారు జనాలు. ఈ ఇంగ్లీష్ మీడియం వల్ల ఒక్క దాని వల్లనే 151 సీట్లు రావడం జరిగింది. నన్ను అడిగితే ప్రతి తల్లి తన బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదవాలని ఆశపడింది. ఈయన మాట ఇచ్చాడు, మేనిఫెస్టోలో పెట్టాడు, దాన్ని నెరవేరుస్తూ వస్తున్నాడు కాబట్టి 150 రావటం కూడా జరిగింది. హెల్త్కి సంబంధించి పేదవాడు ఎటువంటి అనారోగ్యం ఉండకూడదని 25 లక్షల వరకు 5 లక్షలు ఉండేదాన్ని 25 లక్షల వరకు చేసి వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాడు. నాడు నేడు అనేది ఒకప్పుడు మనం చూసినప్పుడు స్కూల్ బిల్డింగ్లు ఉండవు, పూర్తిగా బిల్డింగ్లు ఎక్కడ కనబడవు. అటువంటి ఊరు ఈరోజు స్కూల్ బిల్డింగ్లు కానీ, వెల్నెస్ సెంటర్స్ కానీ, ఆర్బీకే కానీ ఇవంతా చూస్తూ ఉంటే పట్టణంలో ఏ విధంగా బిల్డింగ్స్ పెద్ద పెద్ద ప్రైవేట్ వాళ్ళు ఏ విధంగా బిల్డింగ్లు నిర్మించుకున్నారో దానికైనా పెద్దదిగా నిర్మాణం చేసి టాయిలెట్స్ కూడా విపరీతంగా పెట్టించి ఎక్కడ కానీ చిన్న దెబ్బ లేకుండా స్టూడెంట్స్ హ్యాపీగా ఉండేటట్టు మీకు తెలుసు కదా అన్ని ఏర్పాట్లు చేశాడు. రాజశేఖర రెడ్డి గారి కన్నా కూడా గొప్పగా చేస్తున్నారా జగన్? ఆయన రాజశేఖర రెడ్డి గారు మనస్తత్వం ఒక పక్క ఉంటే జగనన్న మనస్తత్వం ఒక పక్క. ఏంటి ఇద్దరి మధ్య? జగన్మోహన్ రెడ్డి ఒకటే ఆలోచించాడు, నా తండ్రి చనిపోయినాక ప్రతి కుటుంబంలో నా తండ్రి ఫోటో పెట్టుకున్నారు. ఇండియాలోనే ఏ ముఖ్యమంత్రికి కూడా అటువంటి విగ్రహాలు ఎక్కడా పెట్టలా. నన్ను అడిగితే ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డికి పెట్టినటువంటి విగ్రహాలు ఏ పొలిటికల్ లీడర్స్కి పెట్టలా. దాన్ని చూశాడు ఆయన, మా నాయనకి ఇంత పెట్టేదానికి కారణం ఏమంటే ఆయన పథకాలు అనుకున్నాడు. ఆ విధంగా నాకు కూడా మా నాయన పక్కన ఉండాలా. ఎప్పటికైనా నేను ప్రతి మనిషి చనిపోయేవాడు, ఏ రోజైనా నేను చనిపోతే కూడా నా ఫోటో నా నాయన పక్కన ఉండాలనుకున్నాడు. నాయనకైనా ఆయన 2 అడుగులు వేస్తే ఈయన 6 అడుగులు వేసాడు. ఈరోజు ఈ పథకాలు ఇండియాలో ఎవడూ పెట్టలేదు. ఇటువంటి పథకాలు ఇంప్లిమెంట్ చేసి పేదవాడి కోసం ఎవరు మా తపన పడతారు? పేదవాడి కోసం తపన పడే వ్యక్తి ఎవరైనా ఉండారంటే నాకు తెలిసి ప్రతి మానవుడు, దేవుడు కూడా మానవ అవతారం ఎత్తుకున్నారు. ప్రతి దేవుడు మానవ అవతారమే. రాముడిని ఎత్తుకున్న మానవుడే, వెంకటేశ్వర స్వామి ఎత్తుకున్న మానవుడే, ఆంజనేయ స్వామి ఎత్తుకున్న మానవుడే, యేసుప్రభు ఎత్తుకున్న మానవుడే, అల్లా ఎత్తుకున్న మానవుడే. దేవుడు ఎప్పుడు మాట్లాడాడు, మానవుడు ఏదైనా చెప్పిస్తే తగులుతుంది. అందువల్ల వాళ్ళందరూ ఈ బానిసతత్వాన్ని పోగొట్టినారు కాబట్టి మానవుడికి పుట్టి ఆ బానిసతత్వాన్ని పోగొట్టాలనేటప్పుడు, బానిసలుగా బతకూడదు అనేటప్పుడు ఆర్థికంగా రావాలా. ఆర్థికంగా రావాలంటే ఎడ్యుకేషన్ కావాలా. ఆ బానిసతత్వాన్ని పోగొట్టాలని ఒక నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. పెత్తందారులకి ఒక పక్క, పేదవాడికి ఒక పక్కని యుద్ధం అని చెప్పి ప్రకటించాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాళ్ళందరూ హృదయంలో అట్నే దాగిపోయినాడు. పెత్తందారులకి పేదోళ్ళకి మధ్య జరిగే యుద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మీరు చెప్తున్న ఆ పెత్తందారులు అడ్డుకుంటారు కదా దీన్ని? అమ్మ, పెత్తందారులు అడ్డుకుంటారని నేను చెప్తే మన పార్టీలు కూడా నేను కూడా పెత్తందారులను ఎదిరిస్తాను అనుకుంటే, మనం అన్ని పార్టీల పెత్తందారులు 1-2 ఉంటారు, మా ఉండకుండా పోరు. బట్ వాళ్ళకి కూడా హృదయంలో పేదవాడికి సహాయం చేసేది ఇష్టం ఉండదు కదా. మరి నా పైన ఎందుకు ఇష్టం లేదంటే, భూ ఆక్రమణను ఎత్తిపెడతా, ఎవరికి భయపడను, ఎవరికి నేను తల వంచను, భూ ఆక్రమణను బయట పెడతా. నాకు పబ్లిక్లో ఉండే పేరు ఎవరికి ఉండదని నేను చెప్పకూడదు, కానీ డబ్బు లేని వాడి పైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది పనులు చేస్తే. కానీ అవి కొంత పెత్తందారులు అంటే పెత్తందారులు కానేళ్ళు ఎవరు? పెత్తందారులు అనేవాళ్ళు 10 రూపాయలు సంపాదించి ఒక 20 కోట్లకు అధిపతులు అయితే వాళ్ళు పెత్తందారుల కింద లెక్కేస్తారు. నా దృష్టిలో పెత్తందారులు మన ఇండియాలో ఉండేది 300 మంది. ఆ 300 పెత్తందారులు. ఆ 300 మందిలో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? అందరికి రాష్ట్ర ప్రజలకు తెలిసిన వాళ్ళు అందరూ ఉండరు కదా మా పెత్తందారులు. ఇప్పుడు కొన్ని పేపర్లు వచ్చింది, మీరు ఇది మాత్రం నవ్వుతూ చెప్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెత్తందారుల పైన ఫైట్ అన్నాడు కదా, యుద్ధం అన్నాడు కదా, పేదవాళ్ళ పక్కన నిలబడ్డాడు కదా. ఓటు వేసేది పేదవాడ పెత్తందారులమ్మా? మీరే చెప్పండి. పెత్తందారులు ఓటుకు వస్తారా? పెత్తందారు ఎలక్షన్ నిలబడితే కూడా 1000 కోట్లు 10,000 కోట్లు 100 కోట్ల అధిపతులు సంపాదించుకొని అక్రమం సంపాదించుకునే వాళ్ళు కూడా నిలబడితే కూడా వాళ్ళ భార్య వాళ్ళు వచ్చి ఓటేయరు. ఓటు వేసేది కూడుగుడ్డు లేని వాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఓటు అయిపోయింది 80% పేదవాళ్ళే. పేదవాడికి ఓటు హక్కుంది. పేదవాడిని డబ్బుతో కొనాలనే ఆతృత చంద్రబాబు నాయుడుకు ఉన్నా, పేదవాడు అభివృద్ధికి రావాలనే ఆలోచన, ఆ ప్రేమ
జగన్మోహన్ రెడ్డికి ఉంది. చంద్రబాబు నాయుడుకి మీకు ఏంటి అసలు అసలు ఆ శత్రుత్వం ఏంటి? అసలు మీకు కొద్ది కూడా ఏదో పచ్చిగడ్డేస్తే బొగ్గుమంటది మీ ఇద్దరి మధ్యన. నిజంగా చెప్పాలంటే నేను నా హృదయపూర్వకంగా ఆత్మసాక్షిగా చెప్పాలంటే ఎస్సీలు అంటే అతనికి మొదటి నుంచి కూడా కాదమ్మా. ఇప్పుడు ఇక్కడ కానీ కులాలని రెండుగా విడదీసినోడు ఎవడైనా ఉన్నాడు ఇండియాలో అంటే అందరూ ఓటుకు పోతారమ్మా. అందరూ ఇక గ్రామాల్లో ఓటు పెడతారమ్మా. చంద్రబాబు ఎప్పుడు ఎస్సీ కాలనీలో వచ్చి ఓటు అడిగిన పాపని ఈవెన్ కాంగ్రెస్ ఉండేటప్పుడు వచ్చి అడగలేదమ్మా. వాళ్ళ ఊర్లో ఎస్సీలు వాళ్ళ ఊర్లో గుడికి పోకూడదమ్మా. ఆడేమన్నా బావిలో తప్పి దిగి నీళ్ళు తాగితే వాళ్ళకి దండం వేసేవాళ్ళమ్మా. ఈ రామచంద్రపురంలో ఎస్సీలు అనేవాళ్ళు ఆయన కంప్లీట్గా ఆయన నియోజకవర్గం అప్పుడు చంద్రగిరి. అక్కడ పేదవాడు అంటే ఎస్సీ అనేవాడు మాలా మాదిగలు ఓటు వేసే కార్యక్రమంలో ఉండదు. సామాజిక వర్గం ఉండదు, ఆయన సామాజిక వర్గం. మరి మన దాంట్లో అయితే నాకు తెలిసి 18 గ్రామాలు ఉండదు. ఆ 18 గ్రామాల్లో ఎస్సీలు ఎప్పుడు ఓటుకు పోలా. బట్ పంచాయతీ ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లో ఓటు వేసినారు. ఎందుకంటే వాళ్ళు నిలబడతారు కాబట్టి అప్పుడు వీళ్ళు ఓటు అవసరం. అటువంటి మనస్తత్వం కలిగినోడు అతను. నేను సమితి ప్రెసిడెంట్గా నిలబడినప్పుడు నా పైన 4 మండలాలు నాకు ఎదురుగుప్పం, ఎస్ఆర్పురం, పాలసముద్రం, కార్వేటి నగరం. నా సొంతగా మండలం వచ్చి కార్వేటి నగరం. నాకు అందరూ నిలబడి మా వాళ్ళు అందరూ పోయి పోటీ వేశారు, 9 మంది వేశారు. బట్ అందరూ ఆ గ్రామాల్లో గట్టిగా అన్నపైన పోటీ వేసేంత పరిస్థితి మీకు వచ్చిందంటే అందరూ విత్డ్రా చేసుకుని కూర్చున్నారు. ఎవరు దొరకలా. అప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో రెండు వర్గాలు, దాసు వర్గం ఒకటి, అమర్నాథ్ రెడ్డి వర్గాన్ని అప్పట్లో. అప్పుడు ఏం చేస్తే రాజశేఖర రెడ్డి నాకు అప్పుడు కూడా బాగా తెలుసు. అసలు చంద్రబాబు నాయుడు పొలిటికల్గా ఎదిగేదానికి కారణం రాజశేఖర రెడ్డి. అతనికి ఆ విశ్వాసం ఉంటే కదా. ఆ రోజు ఏం చేశాడంటే అతను మున్సాం అప్పాన్ని తీసుకుని వచ్చి నా పైన పెట్టేశాడు. నేను డబ్బు లేనోడు, అప్పుడు కూడా డబ్బులు పెట్టుకుని వాడినాడు. నేను ఒకే 2000 కూడా ఖర్చు పెట్టలేనాడు. ఇది స్టార్టింగ్ నుంచి ఉందా? అందుకే నేను నిలబడినాను. అతను కాంగ్రెస్లో ప్రెసిడెంట్గా ఉంటేప్పుడు నేను జనరల్ సెక్రటరీ. అప్పటి నుంచి కూడా అతనికి ఎస్సీలు అంటే కానే కదా. మాలా మాదిని నిలిచే మనస్తత్వం అతనిదే. యూనివర్సిటీలో రామచంద్రారెడ్డి ఆయన నిలబడినప్పుడు కులపిచ్చి తీసుకొని వచ్చి కమ్మోళ్ళు రెడ్డిలు అనేటప్పుడు ఒక తండ్రికి పుట్టినట్టున్నారు కమ్మారెడ్డిస్. చంద్రబాబు నాయుడు, నాదమోహన్ రెడ్డి ఒకటిగా ఉన్నారు, ప్రేమతో ఉన్నారు. అప్పుడే దానికి విషం పోసినాడు. రామచంద్ర రెడ్డి నిలబడినప్పుడే యూనివర్సిటీలో నిలబడినప్పుడు అప్పుడే విషం పోసినాడు. రెడ్డి కమ్మ అని ఫీలింగ్ తీసుకొని వచ్చి పెట్టినాడు. అతను ఎప్పుడు డివైడ్ చేసి పరిపాలించాలనే మనస్తత్వం కలిగినాడు. అతను పేదవాడిగా పుట్టినా పెత్తందారుల యొక్క ఆలోచన ఎక్కువ ఆయనకి. అందువల్ల అతనికి నా పైన పడినాడు కాబట్టి ఆ రోజు నుంచి నాకు అతను కాదు. మళ్ళీ రెండోది ఏమిటంటే రీజన్ కాకుండా పోయేదానికి, నేను గెలిచిన మేము కాంగ్రెస్లో ఒకే పార్టీలో 3 గెలిచిపోయినాం. కాంగ్రెస్లో 2 గ్రూపులు. మా గ్రూపు 3, నేను, రాజశేఖర్ అంటే మనం ఎస్సీలో, ఇంకొక ఆయన మేము దొరస్వామి, మేము 3 సమితి ప్రెసిడెంట్లు అయిపోయినాము. 3 చంద్రబాబు గ్రూప్ కాదు. అప్పుడు చంద్రబాబు నాయుడు నా దగ్గరికి ఇమ్మీడియట్గా పంపించాడు. వెంకటస్వామి అని ఈడీ కార్పొరేషను, చిత్తూరు జిల్లా మన కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ. రోసయ్య గారు సివిల్ సప్లై, ఆయన ఐఏఎస్ ఆఫీసరు. వీళ్ళిద్దరు ఎస్సీలు. ఇద్దరిని నా దగ్గరికి పంపించి నన్ను జిల్లా పరిషత్, ఎందుకంటే ఇప్పుడు ఉన్నాడు కదా, అది అబద్ధం అయితే చెప్పమను, జిల్లా పరిషత్కి చైర్మన్ చేస్తాను, మా మిస్సెస్ పైన ఆర్థికంగా ఏదో హెల్ప్ చేసి పెడతా, దీనికి రెడీ, ఇప్పుడే పిలుచుకొని వచ్చండి అన్నారు. అప్పుడు వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పినానంటే, మంచి మాట చెప్పారు మీరు, నేను ఓడి ఉంటే నా దగ్గరికి వస్తాడా? అతనికి నాకు శత్రుత్వం అనేది, నాకు రాజకీయ శత్రుత్వం తప్ప పర్సనల్ శత్రుత్వం లేదు. కానీ పర్సనల్ కూడా శత్రువుగా ఎందుకు భావిస్తున్నానంటే, నా కమ్యూనిటీని అతను అసహించుకుంటాడు కాబట్టి, నా కమ్యూనిటీని ఈ విధంగా మాలా మాదిగా అనేది మాట్లాడేది, ఓటుకు రాని కూడా చేశాడు కాబట్టి అతనంటే నాకు కాదని చెప్పేసి ఆ రోజే చెప్పిన. మళ్ళీ మొన్న 23 మందిని కొన్నారు కదా, ఆ రోజు నా దగ్గరికి నాకు చాలా క్లోజ్ ఎవరు, మన ముద్దుకృష్ణాయుడు. ఆయన నిజంగా ఆయన నాకు ఎంత సపోర్ట్ చేశాడంటే, కాంగ్రెస్లో చేరి అతని వల్లే నాకు చాలా సత్వేలో నేను రాజశేఖర రెడ్డి గారు గాలి ఉన్నా నాకు ముద్దుకృష్ణాయుడు చాలా దగ్గర తిరిగే నన్ను గెలిపించాడు. ఆయన మళ్ళీ తెలుగుదేశానికి వెళ్ళిపోయినాడు. ఆయన జరిగిన బాధకి, ఆయనకి మంచి జరుగుంటే, ఆయన కానీ మంచి జరుగుంటే పోయి ఉండడు. అతనికి చంద్రబాబు కానే కాదు, అగ్గి మాదిరిగా ఉండింది వాళ్ళకి. ఎందుకంటే ఆయన రామారావు భక్తుడు, ఈయన రామారావుని వెన్నుపోటు పొడిచి దించినోడు.
ఆయన రామారావు కోసం తప్పిస్తే రామారావు ఉండే పదవిని తీసుకోవాలని చంద్రబాబు తప్పించాడు. అది ముద్దుకృష్ణారెడ్డికి చచ్చేంత వరకు ఉండింది లోపల బాధ. అప్పుడు ఆయన గట్టిగా పట్టుకుంటే నారాయణ స్వామిని పోయి అడుగున్నాడు. చనిపోయి ఉన్నాడు కాబట్టి మనం ఆయన పైన అబద్ధాలు చెప్పకూడదు. ఆయన ఒకే మాట అన్నాడు, క్యారెక్టర్ ఉండేవాడు నారాయణ స్వామి, నేను అడగలేనని చెప్పేశాడు. మళ్ళీ ఆయన ఏం చేశాడంటే ఆదికేశవులు నాయుడు వాళ్ళ భార్య, ఆమె పేరు ఎమ్మెల్యేగా ఏం పేరు, ఆమె పేరు సత్యప్రభ, చనిపోయి ఎక్కడుండదని ఆత్మసాక్షిగా చెప్తాను. నాకు 11 గంటలకు 1 గంటకు ఫోన్ వచ్చింది. నేనంటే ఆదికేశవ నాయుడికి రామచంద్రరెడ్డితో చాలా క్లోజ్. ఆదికేశవ నాయుడు వాళ్ళు ఒకే విధంగా ఉన్నారు, వాళ్ళిద్దరూ బాగున్నారులే, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆదికేశవ నాయుడు. అప్పుడు వాళ్ళతో నాకు కొంచెం పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఆమె ఒకరోజు ఫోన్ చేసి మిడ్ నైట్ అనాని పిలుస్తుంటున్నాను. నేను పలానా సత్య దాని పేరు కూడా మర్చిపోతున్నాను, సత్యప్రభమా ఆదికేశవ నాయుడు మిస్సెస్ అనింది. ఏమ్మా చెప్పమ్మా, నమస్కారం అన్న. అంతకుముందు బాగానే మాట్లాడుతున్నా. నీకు ఏమొద్దన్నా చంద్రబాబు, నువ్వేం మాట్లాడకుండా నేను నీ యొక్క వెల్ఫేర్ చూసుకుంటాను, నీకు 3 ఆడబిడ్డలు, ఇది కానీ అబద్ధం అయితే సర్వనాశనం అయిపోతాను. నేను తమాషా చెప్తే కూడా దేవుడు నన్ను పనిష్మెంట్ ఇవ్వాలి. నీకు 3 ఆడబిడ్డలనా, నేను ఇంత డబ్బు వేస్తాను, మీకు అన్ని రకాలుగా నేను ఉపయోగపడతానా, నీకు మంత్రి పదవి కూడా ఇస్తాను, మాట్లాడమన్నా. నువ్వు వాళ్ళతో వద్దన్న డబ్బు విషయం నేనే మాట్లాడతాను, నేనే ఇప్పిస్తాను నీకు, నువ్వేం చెప్తే చేద్దాం. ఒకే మాట అమ్మా, 5 నిమిషాలు నా మాట విన్నామన్నా. ఇప్పుడు మీకు చెప్పిననే సమితి ప్రెసిడెంట్ నుంచి జరిగిన ఇన్సిడెంట్ అంతా చెప్పుకొని వచ్చిన. ఇప్పుడు కూడా చేరమంటావమ్మన్నా, సారీ నా ఏమనుకోద్దానండి. నాకు ధైర్యంగా ఆమె ఫోన్ చేసింది, ఇంకెవ్వరు ధైర్యం రాలా. అంతకుముందు మనకు మదనపల్లిలో ఒక అతను సాగర్ అని ఉన్నాడు, అతను నుంచి 30 కోట్లు ఇస్తాం. అప్పుడు మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సాక్షి, దూరం ఉండి విన్నాడు. 30 lakhs ఇస్తాము, వచ్చేయండి అన్నాడు. కొట్టని 30 కోట్లు, 30 కోట్లు ఎక్కడ వేసుకోపోరా నువ్వు, నా దగ్గరికి వద్దు, మీరుతో కొడతానన్నా. ఇట్నే అనేసిన. కానీ ఇప్పుడు కూడా నాతో మాట్లాడుతుంటాడు, పాపం దిగిపోరా బయట అనేసిన. ఎందుకంటే నేను క్యారెక్టర్ని కాపాడుకున్నాను. నేను ఈరోజు కూడా మా నియోజకవర్గంలో కాంట్రాక్టుల దగ్గర 1 రూపాయి తీలా. నేను డబ్బిచ్చి ఓటు అడిగిన చరిత్ర నాకు తెలీదు. ఒకవేళ రకరకాలుగా జరిగి ఉండొచ్చు, కానీ డబ్బులు పంచకుండా అసలు ఎలక్షన్ ఎలా అదేమో అందరూ ఆశ్చర్యపోయేది. నయనుగా సంపాదించి డబ్బులు ఎప్పుడు ఇచ్చింది లేదమ్మా. ఏ పార్టీలో ఉన్నా కానీ నాకు సంబంధం కూడా లేదు. ఎవరో ఒకరు నిలబడతారు, నాకు ఏదో హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు, ఏదో ఏమో జరిగిపోతుందో. ఇప్పుడు ఒకవేళ హైకమాండ్లో కూడా నాకు ఇంత డబ్బు ఇచ్చి పంపించినారని తెలుసుంటే అది కూడా నిజం చెప్తున్నావు. నాకు ఏమి తెలియకుండా అన్ని నిజం చెప్పేస్తారని కావాలంటే అడగండి. ఎవ్వరు కూడా నేను, ఎందుకంటే నాకు అలవాటు లేవమ్మా. ఇప్పుడు ఈరోజు మీరు ఇంత క్వశ్చన్లు వేస్తున్నారు కదా, ఎవడైనా సరే ఒక్కడైనా సరే తప్పు అనేది 2 రకాలుగా ఉంటుంది. లంచం తీస్తే వాడు రాజకీయాలకు పనికిరాడని ఒకడు. అందరూ ఎన్ని మంది ఎన్ని చేసినా కులం కూడా బాగా గట్టిగా పనిచేస్తుంది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేవాళ్ళు వాళ్ళు తెలిసో తెలియకుండా 2 రూపాయలు తీసుకున్నట్టు తెలిస్తే కూడా కుతూలమ్మ ఏమి కరప్టెడ్ కాదు. ఆమె 2000 3000 ఇప్పుడు కొడుకున్నాడు ఇక్కడ, వాడి ద్వారా వసూలు చేసి తింటే కూడా, అంటే సొంత కొడుకు గదిలే, పెంపుడు కొడుకు. ఇప్పుడు ఆయన కూడా ఏదో వేరే మా పార్టీలో ఉండేటటువంటిది. ఆమెని ఎంత గబ్బట్టిచ్చారంటే కరప్షన్ లేడీని ఆమెను జిల్లా పరిషత్ చైర్మన్ చేసి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆమె కరప్టెడ్ అని తీసిపారేసినాడు. ఆయన క్యారెక్టర్ చెప్తుండా. రెండో క్యారెక్టర్ అంటే వెంకటరమణ తెలుసా తిరుపతిలో, ఆయన అవినీతి పరుడు, 500 కోట్లు అవినీతి చేశాడు. ఈ భూములంతా ఆయన ఆక్రమించిన భూములపై నిలబడి అక్కడ ఇచ్చి మళ్ళీ ఆయన్ని పార్టీలో చేసుకుని ఆయన ఎమ్మెల్యే చేయాలని తపన పడినాడు. ఎవడైతే చంద్రబాబు కరప్టెడ్ అంటాడో వాళ్ళు అతని దగ్గరికి పోతే మళ్ళీ సీట్ ఇస్తాడు, మళ్ళీ దాన్ని చూస్తాడు. ఒక తూరి కరప్ట్ అని చెప్పిన నోట్లో మళ్ళీ అది బాగుండదని చెప్పాలి కదా, అది లేదు అతనికి. ఎందుకు ఇంత దూరం నేను చెప్తున్నానంటే, రాజకీయంలో ఆనెస్ట్ అనేది భగవంతుని దృష్టిలో మంచిగా కనబడినా, ప్రజల దృష్టిలో మంచిగా కనబడినా, పెత్తందారి దృష్టిలో కొంత బాధాకరం ఉంటుంది. ఇప్పుడు మనకి అంటే మీరు చెప్తున్నారు కరప్ట్ అని చెప్పిన వాళ్ళకి మళ్ళీ సీట్లు ఇస్తారని. లొకేషన్ తీసుకుంటే రెడ్ బుక్ ఒకటి పట్టు తిరుగుతున్నాడు, అందులో చాలా పెద్ద లిస్ట్ రాసుకున్నారు. సో ఆ లిస్ట్లో అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు అందరూ ఉన్నారు. వీళ్ళెవ్వరిని మళ్ళీ మేము తీసుకోము, లేకపోతే మేము అధికారంలోకి వస్తే వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాము, వీళ్ళకి మెయిన్ పదవులు ఏవి ఇవ్వము అని అంటున్నాడు ఆయన.
లోకేష్ అనే వ్యక్తి ప్రజల చేత ఎన్నుకోబడినాడా, సర్పంచ్ అయినాడా, ఏమి అర్హత ఉందని అతన్ని మళ్ళీ ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ చేశాడు. అతను కూడా కరప్షన్ గురించి నేను కంట్రోల్ చేస్తాను రెడ్ బుక్ పెట్టుకుంటే కరప్షన్ స్టార్ట్ అయింది అతని దగ్గర నుంచే కదా. ఈరోజు ప్రతి ఒక్కరు బయట మొన్న కేసు నేను కూడా బయట వచ్చాడు, వాడు లోకేష్ ఎంత తీసిందో చెప్తున్నారు కదా. ఈరోజు తెలుగుదేశం పతనయ్యేదానికి కారకుడు లోకేషే 90%. డబ్బు లేకుండా లోకేష్ ఎవరిని దగ్గర తీసుకున్నాడు. ఈరోజు నా పైన పెట్టే మన థామస్ అనే అతను తమిళనాడులో పోయి డాక్టర్ అయినాడు, అక్కడ క్లినిక్ పెట్టుకున్నాడు. ఈ టెస్ట్ బిల్లు అని పుట్టించేది కదా, 50,000 50 లక్షల రూపాయలు ఖర్చు అయితే 7 లక్షలు 8 లక్షలు తీస్తాడు. మర్డర్ కేసులు కూడా ఉన్నాడు. మరి అతన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరు లేరా తెలుగుదేశంలో, లోకేష్కి చెప్తుండా. మరి అతన్ని తీసుకొని వచ్చి ఎందుకు పెట్టినాడు ఇక్కడ? డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తారో 30 కోట్లు ఇచ్చినాడు కాబట్టి అతను తీసుకుని పెట్టినారు. ఆ అబ్బాయి ఇప్పుడు నా దగ్గర సర్టిఫికేట్లు తీసుకుని ఆ ఊరు ఖాళీ చేశారు. అల్లాగుంటనేది మా పంచాయతీ. ఆ పంచాయతీని టోటల్గా తెలుగుదేశం ఖాళీ చేసింది. నేను సమితి బెంట్గా తీసుకుని వచ్చి మళ్ళీ పెట్టిన. ఆ అబ్బాయికి అన్నీ తెలుసు. ఆ అబ్బాయి కూడా నా పైన ఈ విపరీతమైన స్టేట్మెంట్లు తరిమేసినానంటాడు, ఎస్సీలను డబ్బులతో కొనేసినానంటాడు, తెక్కగా మాట్లాడతాడు. అతని పైన నేను ఎప్పుడు స్టేట్మెంట్ కూడా ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే లోకేష్ గురించి చెప్పినారంట. నా పైన 200 ఎకరాలు ఆక్రమించుకున్నాడు నారాయణ స్వామి నాయుడు. ఎవరు? నేను జగన్మోహన్ రెడ్డి వేసిన రోడ్డు పైనే నేను మంత్రిగా రోడ్డు వేస్తే పుల్లూరులో అడవి ఫారెస్ట్ క్లియరెన్స్ 6 ఫారెస్ట్ రోడ్లంతా క్లియర్ చేసి దాంట్లో ఒకటి పుల్లూరు రోడ్డు నేను క్లియరెన్స్ తీసుకుని వచ్చి సిమెంట్ రోడ్డు వేస్తే దానిపైన డ్యాన్ తీసుకుని వచ్చి నారాయణ స్వామి ఇక్కడ 200 ఎకరాలు ఆక్రమించుకున్నాడు అన్నాడు. నిజంగా ఆక్రమించుకున్నారా? నేనుమా నా పైన ఒరే ముండా ఏమన్నా అదే అది అసెంబ్లీ కూడా వచ్చి ముండా అంటాడు. ఒరే ముండా నేను ఆక్రమించుకుంటే మీ ప్రెస్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ తీసుకోరా. ఆక్రమించుకున్నప్పుడు నీకు ఎక్కడో ఒక దగ్గర ల్యాండ్ అందులో మా ఊర్లోనే అన్నాడు. మా ఊర్లో పల్లెల్లో ఎవడైనా 1 ఎకరా ఆక్రమించుకుంటూ కూడా గమ్మునుంటారమ్మా. అందులో 200 ఎకరాలు దాన్ని వచ్చి చూపించారంటే మళ్ళీ రెండో రోజు నుంచి దానికి జవాబులే. ఎక్కడికి పోయినా ఏ ఎమ్మెల్యేల పైన 200 ఎకరం 300 ఎకరాలు చెప్పేస్తాడు. 30 కోట్లు 300 కోట్లు 200 కోట్లు తినేసినారు అంటాడు. రెడ్ బుక్ అనే దానికి అర్థం తెలుసా అతనికి? రెడ్ బుక్ని గురించి ఆలోచిస్తున్నాడా? అంటే నువ్వు వచ్చేది ప్రజలకు సేవ చేయాలని ఆ రెడ్ బుక్ని పెట్టుకుని ఎస్పీలని కలెక్టర్ని ఇది ఎమ్మెల్యేలని వీళ్ళని లోపలేసేదానికి నువ్వు వచ్చేదా? నీకెవరు ఓటేస్తారు? ఈరోజు నువ్వు తిరిగేదానివల్ల మీ నాయనే నిన్ను కట్టడి చేసి తిరగొద్దు ఎక్కడ, నీ వల్ల నా పరుగు పోయిందని చెప్పేసి నిలిపేసినాడు. మరి అట్టటి గురించి మీరు మళ్ళీ వచ్చాడు కదా, మళ్ళీ వస్తే కూడా అక్కడ ఎవరు ఉండరమ్మా. అన్ని నియోజకవర్గాలు ఉండే రమ్మంటాడు. ఈ మాటలు తెలీదు, తెలుగు మాట్లాడేదానికి అసలే రాలా. పోనీ ఇంకేదైనా మాట్లాడతాడంటే అది ఇంకా కాదు. మళ్ళీ వాళ్ళ నాయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? వాళ్ళ ఫాదర్ని అరెస్ట్ చేసినప్పుడు నిలబడి ఉండాలి. వాళ్ళ ఫాదర్కి వచ్చిన అడ్వకేట్లు కూడా చంద్రబాబు ఆర్థిక నేరస్తుడు కాదని ఎక్కడ వాదించలా. 17A అనేది ఒకటి పెట్టినారు, అది తప్పు అని వాదించినారు. కానీ కడానా కోర్టులు కూడా అతనికి బెయిల్ లేదంటే ఒళ్ళంతా జబ్బు వచ్చేసింది, కన్ను పోయింది, కాలు పోయింది, కిడ్నీ పోయిందని దాన్ని పెట్టి సర్టిఫికెట్లు మోసపూరితమైన సర్టిఫికెట్లు ఇచ్చి బెయిల్ తీసుకొని బయట వస్తే దానికి పండుగలు చేసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. కాబట్టి మనం వాళ్ళ గురించి ఏం మాట్లాడగలుగుతాము? రాక్షసులంతా ఒక పక్క వచ్చారమ్మా. మానవ జన్మెత్తిన వాళ్ళు ఒక పక్క ఉండరు. మానవ జన్మెత్తిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఉండరు. రాక్షస జన్మెత్తిన వాళ్ళు చంద్రబాబుతో ఉండరు. ఈనాడు ఇట్లా మాట్లాడుతున్నారు కదా. ఈరోజు RBI కూడా ఈనాడు పైన తీవ్రంగా రిటర్న్ ఇచ్చారు కదా. మరి ఈనాడులో ఎందుకు వాళ్ళ గురించి రాలా? ఆయన ఈనాడు అవినీతిని గురించి ఎందుకు బయటపెట్టలా? ఆయన అసైన్మెంట్ ల్యాండ్స్ కొన్నాడు కదా, ఇందిరాగాంధీ చట్టం ప్రకారంగా కొనకూడదు కదా, కొన్నాడు కదా. మళ్ళీ ఆయన పైన ఎందుకు రాయలా? ఈ రాధాకృష్ణ ఎందుకు రాయలా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి పైన ఎవరెవరు ఏం మాట్లాడతారని దాన్ని పెట్టుకొని మాట్లాడి అందరూ ఒకటి జగన్మోహన్ రెడ్డిని దించాలా? అసలు జగన్మోహన్ రెడ్డిని దించేదానికి కారణం ఏమంటే దాన్ని చెప్పరు. ఎక్కువగా మాట్లాడితే మొత్తం ఎస్సీలనే మార్చేసినాడు పేపర్లో.
ఎస్సీలంతా ఉద్యోగస్తుల మాదిరిగా ట్రాన్స్ఫర్ చేసినాడు అంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని అంటున్నారు. వాళ్ళేమో వీళ్ళకి ఏమీ జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేదు, వాళ్ళందరినీ మార్చిపడేశాడు అంటున్నారు. నువ్వు చంద్రబాబు ఎస్సీలకి న్యాయం చేసింది ఏం చెప్పమంటుంటా. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకి న్యాయం చేయలేదంటే ఈరోజు ఎస్సీ పిల్లకాయలంతా ఇంగ్లీష్ మీడియం చదువుకుని న్యాయం చేశాడు. పేదవాడికి ఆకలి పోగొట్టే న్యాయం చేస్తున్నాడు. పేదవాడి తలరాతలు మార్చే న్యాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఈ ఎస్సీ కార్పొరేషన్లు, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ పెట్టి బినామీ పైన తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బినామీలు తీసుకొని వీళ్ళు పేరు పెట్టుకొని అనిపించారు. కానీ ఒక ఊర్లో 4కో 5 మందికి ఇచ్చారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎట్టగదు కదా. అమ్మఒడి దగ్గర నుంచి, డ్వాక్రా లోన్ తోసే దగ్గర నుంచి 18,750 రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ 45 నుంచి 60 సంవత్సరాలు అయిన వాళ్ళు పేదవాళ్ళు పని చేయలేరని వాళ్ళకి 18,700 రూపాయలు ఇచ్చేది. అదేవిధంగా అప్పర్ కమ్యూనిటీ చేసినట్టు బ్రాహ్మణ్ కానీ, వైశ్యస్ కానీ, అదేవిధంగా రెడ్లు కానీ, నాయుళ్ళు కానీ వాళ్ళకి కూడా 15,000 వేసి వాళ్ళు పని చేయలేరని ఇస్తున్నారు. బట్ కూలికి పోయేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన వాళ్ళు కూలికి పోతారు. వేరే కులస్తులు ఎంత పేదరికం ఉన్నా కానీ కూలికి పోలేరు. అయినా వాళ్ళ బిడ్డలు సరిగ్గా వాళ్ళకి చూడరనేసి ఉద్యోగాలు చేసే వాళ్ళని కూడా కార్డులు సపరేట్ చేసామని వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మళ్ళీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తున్నాడు కదా. ఈరోజు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఒకటే కదమ్మా, నీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డే కాదు, క్యాన్సర్ ఏది చేసినా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి బాధలు లేకుండా కాపాడే చరిత్ర సృష్టిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, ఈ చరిత్ర ఏంది వీళ్ళ చరిత్ర? ఇదంతా కడుపు మంట తప్ప ఇంకేమైనా మంట ఉండదా? పోనీ ఈనాడు, జ్యోతి, TV5 నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? జగనన్న పైన డైలీ ఒక బండ పురాణం మాదిరి రాస్తూ ఉండరు. ఏ రోజైనా కాంగ్రెస్కి మంచిగా అనుకూలంగా ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇప్పుడు జగనన్న వచ్చినంత వరకు వాళ్ళు ఎప్పుడైనా పేపర్లో కాంగ్రెస్ గురించి కానీ, రాజశేఖర రెడ్డి గురించి కానీ, జగనన్న గురించి కానీ మంచిగా ఎప్పుడైనా రాశారా? మీరే చెప్పండి. పార్టీ దీనికి అది ఏంటంటే కులాలకు సంబంధించిన పార్టీ, అది కులానికి సంబంధించిన పేపర్లు అవి. కులాన్ని ఎంత దూరం పోషించాలనో ఆ పోషించుకొని వేరే కులాలపైన అసహించుకునే పేపర్లు అవి. వాటిని గురించి మనం ఎంతసేపు డిస్కస్ చేసుకుంటే ఈరోజు ఈనాడు, జ్యోతి, TV5 మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈనాడు పైన ఎవ్వడు కూడా ప్రైమ్ మినిస్టర్ కూడా ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఈవెన్ మోడీ దగ్గర నుంచి ఎవ్వడు కూడా ఈనాడు పైన కేసు పెట్టింది నా చరిత్రలో నేను ఎక్కడ చూడలే. ఎందుకంటే వాళ్ళ పైన ఇది అన్యాయం అని చెప్పినారనుకో, మార్గదర్శి అన్యాయం అన్నారనుకో, ఇంకా అందరి పైన ముఖ్యమంత్రుల పైన అంతా రాపిస్తాడు. బట్ జగన్మోహన్ రెడ్డి భయపడలేదు కదా. అదే ఈనాడు చేసిన తప్పుని పబ్లిక్ ఎత్తి చూపిస్తున్నాడు కదా. ఈరోజు ఆయన పైన ఎన్ని మాట్లాడిన RBI వాళ్ళు కూడా ఈనాడు చేసింది తప్పు అని చెప్తున్నారు కదా. మార్గదర్శులు చిట్టి ఫండ్స్లు ఏం చేసింది తప్పు అంటున్నాడు కదా. అసైన్మెంట్ కొనింది తప్పు అని మాట్లాడుతున్నారు కదా. మరి దీనికి ఏం చెప్తారు ఈనాడు, జ్యోతి, TV5లు? దీనికి చంద్రబాబు ఏం చేస్తాడు? ఇంకొకటి చంద్రబాబు దగ్గర మంచి గుణం ఏమంటే ఎవరినైతే అస్సగా తిడతాడో మళ్ళీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు. ఎందుకు? పదవి కోసం. ఏంటది మంచి గుణమా? చాలా మంచి గుణమా. అస్సంగా తిట్టేస్తాడు, పబ్లిక్కి అసహ్యంగా చేయించేస్తాడు. మళ్ళీ వాళ్ళకి 10 మంది ఓట్లు వేస్తారంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్ ఎట్ట తిట్టినాడమ్మా? పవన్ కళ్యాణ్ దగ్గర మంచిగా వదలలేదే. పవన్ కళ్యాణ్ అతను తిట్టినట్టు ఈవెన్ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన మేము కూడా ఎవరు తిట్లా, ఆయన్ని అంత అసహ్యంగా తిట్టినాడు. ఇదే లోకేష్, ఇదే చంద్రబాబు. మరి ఇప్పుడు ఆయన సంకలో పోయి ఎందుకు చేరినారు? అతను ఒక సినిమా యాక్టర్ కాబట్టి వస్తే 10 మంది జనాలు వస్తారు, ఇతనికి ఉపయోగపడతాడని కానీ చేరినాడు కదా. పవన్ కళ్యాణ్ తిట్టినట్టు చంద్రబాబుని ఎవరైనా తిట్టినారా? మరి వాళ్ళిద్దరు కలయిక ఎందుకు? ఏమిటి వాళ్ళ కలయిక చెప్పండి మీరు. అందరిది వద్దు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలయిక ఏమిటి? ఇదే మనకు బీజేపీ ప్రైమ్ మినిస్టర్, చాలా శక్తివంతుడైన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని నరరూప రాక్షసుడు నువ్వు గుజరాత్ని క్లోజ్ చేసినావని చెప్పిన వ్యక్తి అతనే కదా. ముఖ్యమంత్రిని భార్యని చూడినోడు, తల్లికి అన్నం పెట్టినోడు, వీడు ఒక వీడన్నాడు, వీడు ఒక ప్రైమ్ మినిస్టర్ అన్నాడు. మరి ఇప్పుడు ఆ ఈడీ ఆయన చేతి ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం కేసులో తగులుకున్నాడు కాబట్టి ఈ రోజు రేపు జైలుకి పోతాడు కాబట్టి ఆయన తపనంతా, చంద్రబాబు తపనంతా ఈనాడు ఆయన పేరేం పేరు, మన మోడీ దగ్గర పోయి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీకు నిజంగా శక్తి ఉంటే, నీకు కానీ పవన్ కళ్యాణ్ కానీ అందరూ అన్ని పార్టీలకు శక్తి ఉంటే
మామూలుగా గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంత గవర్నమెంట్ పైన వ్యతిరేక భావాలు ఎక్కువగా వస్తుంది. అర్థమైందా? గవర్నమెంట్ అంటేనే వ్యతిరేక భావాలు వస్తుంది. అది ఏమి జన్మమో జగన్మోహన్ రెడ్డి జన్మం నాకు అర్థం కాలేదు. కానీ అందుకే ఆయన మానవుడిగా మానవ రూపే దేవుడి రూపం అని చెప్పి ఆయన దేవుడిగా పేదవాళ్ళ గుండెల్లో ఉండడని ఈ మహానుభావుడు వచ్చినాక ఈ వ్యతిరేక భావాలు కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన వ్యతిరేక భావాలు 80% లేకుండా ఉండదు. మామూలుగా 80% లేదు కాబట్టి వీళ్ళందరూ ఒకటే అవుతున్నారు. కానీ ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా. గవర్నమెంట్ ఎప్పుడు కూడా వ్యతిరేక భావాలు ఉంటే ఒంటరిగానే పోటీ చేస్తారు. మరి ఎందుకు చంద్రబాబు ఒంటరిగా చేయట్లేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ ఒంటరిగా చేయట్లేదు? ఎందుకు బీజేపీ ఒంటరిగా చేయట్లేదు? ఎందుకు కాంగ్రెస్ ఒంటరిగా చేయట్లేదు? కాంగ్రెస్ ఇప్పుడు ఒంటరిగా చేసినానుగా. ఇప్పుడు భువనేశ్వరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలా, బీజేపీ అధ్యక్షురాలా? ఇప్పుడు ఇంకొక ఆమె వచ్చింది. ఎవరు? మీరు అనేది పురంధేశ్వరినా లేకపోతే భువనేశ్వరి అంటున్నారు? భువనేశ్వరి కదా, పురంధేశ్వరి. భువనేశ్వరి ఏమనింది నిన్న, మా ఇంటి ఆయనకి ఏజ్ అయింది అంటే ఆమెకి బాగా తెలుసమ్మా. ఎవరికి? భువనేశ్వరి అమ్మకి ఈరోజు వాళ్ళ నాయన నెత్తుల్లో పుట్టింది కాబట్టి ఈరోజు ఆమెకి రికగ్నైజేషన్ వచ్చింది. నా తండ్రిని నువ్వు ఎట్టయితే హింసించి వెన్నుపోటు పూడ్చి దించినావో నాకు ఇప్పుడు సమయం వచ్చింది. నువ్వు నా భర్త అయినా నీకు ఏజ్ అయిపోయింది, నువ్వు తప్పుకోనైనా నేను వస్తాను అనింది. ఇది ఎవరి యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఇది ఖచ్చితంగా నిరూపిస్తుంది. ఏంటి ముఖ చిత్రం మారిపోతుందా వస్తే? నేను చెప్పేది ఆమె ఎందుకంటే నువ్వు పనికిరావు ఇంకా నాకు ఇయ్యనే కదా. కరెక్టే వచ్చింది తెలుగుదేశం పార్టీని ఆమె తీసుకుని కుప్పం నుంచే పోటీ చేసినా కూడా రాజకీయ ముఖ చిత్రం ఏం మారుతుంది? ఏమి మారదమ్మా. ఆమె తన తండ్రికి చేసిన ద్రోహానికి ఇప్పుడు నీకు నేను నా భర్తగా నీకు నేను చేస్తున్నానని తెలియపరుస్తున్నది కదా. దాన్ని కాదని చెప్పలేడు కదా. రెస్ట్లో బొమ్మంటున్నది కదా. ఒక పార్టీకి అధ్యక్షుడు ఉండేవాడు రెస్ట్లో బొమ్మని చెప్పే ధైర్యం కూడా ఎవరికి రాదు కదా. ఆ ధైర్యం కూడా భార్యకే కదా వచ్చింది. ఏంటి ఓడిపోతారన్న భయం ఏమన్నా వచ్చిందా? ఎందుకు ఆ రెస్ట్, నేను పోటీ చేస్తాను ఆయన మాత్రం ఇలాంటి వర్డ్స్ ఎందుకు వచ్చినాయి? మాత్రం బాగా మీకు చెప్తున్నాను, ఎవరు చెప్పని రహస్యం చెప్తున్నా. చంద్రగిరి ఆయన సొంత నేటివ్ ప్లేస్ చంద్రబాబుది. అక్కడ ఆయన కాంగ్రెస్ తరఫున గెలిచాడు. రాజశేఖర రెడ్డి దయాదాక్షిణ్యాలతో మంత్రి కూడా అయినాడు. రాజశేఖర రెడ్డి ఆయన ఇద్దరు ఒకే బెడ్ పైన పండుకునేవాళ్ళు నాకు తెలిసి. నేను అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి దగ్గరికి పోయినప్పుడు వీళ్ళేంద్ర ఒకే రూమ్లో ఉండాలని ఆశయించుకునేది. ఎవరినా? చంద్రబాబుని. రాజశేఖర రెడ్డిని కూడా లోపల తిట్టుకుని వచ్చేది, పోయేటటువంటి కూడా కూర్చొని మాట్లాడుతున్నాడని. ఎందుకంటే మొదటి నుంచి నాకు కానే కదా అతనంటే. అప్పుడు ఏం చేశాడు, చంద్రగిరి ఓడిపోయినాక రెండో తూరు ఓడినాడు. అది కూడా ఎట్టా, వాళ్ళ మామతోనే నేను ఫైటర్ అన్నాడు. మా మామని ఎదిరిస్తాను, నేను కాంగ్రెస్ ఎన్టీ రామారావుని ఓడిస్తాను అన్నాడు. కడానా పాపం ఏమి లేని ఒక నాయుడు దగ్గర ఓడిపోయినాడు. అప్పుడు పార్టీ పోయి ఉన్నాడు. ఎప్పుడు పార్టీ వచ్చిందో నైస్గా చూశాడు. తమిళనాడు కల్చర్ అతనికి బాగా తెలుసు. అక్కడ ఓన్లీ టోటల్గా బీసీలే, ఎస్సీలు బీసీలు. ఇప్పుడు 80% వాళ్ళే. వాళ్ళు ఏ రోజు కూడా అక్కడ పోయి ఈ విధంగా చేసేది కదా. వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ కల్చర్ అనేది కుప్పంలో అంత వీధి నాటకాలు, భారతాలు, రామాయణాలు కూడా ఆడేవాళ్ళు. అక్కడ ఏం చేశాడంటే అక్కడ కొంత అమాయకత్వం ఎక్కువ ఉంది అనుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. అక్కడ రామారావుని గట్టిగా కూర్చున్నాడు, పట్టుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. వాళ్ళు తెలుగుదేశం అంటే రామారావు అంటే పిచ్చ అభిమానం. ఎవరికి? కళాకారులు కాబట్టి. ఆ ఏరియా అంతా కూడా నీకు శ్రీకాకుళం జిల్లా కుప్పం రెండు ఒకటే. కుప్పం కూడా విపరీతమైన ప్రేమ ఎవరిపైన? ఎన్టీ రామారావు పైన. అల్లుడే కదా వచ్చినాడని అతనికి పట్టం కట్టేశాడు. ఆ పట్టంతో అతను ముఖ్యమంత్రి అయిపోయినాడు. వాళ్ళ మామని దోసినాడు, ముఖ్యమంత్రి అయినాడు. మనం నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రిగా అవుతున్నాడు కదా, ఏం చేసినా చేయకపోయినా అనుకుంటే కూడా బాగా లీడర్లంతా బీసీ లీడర్ని సెలెక్ట్ చేసుకుంటే, ఎస్సీ లీడర్ని సెలెక్ట్ చేసుకుని హైదరాబాద్కి రమ్మనేది. వాళ్ళు కార్లు పెట్టేది, తిప్పేది, భోజనాలు పెట్టేది, హ్యాపీగా పంపించేది. తోడదట్టి భుజాన్ని తట్టి పంపిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోయినారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక, కేవలం జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కూడా వాళ్ళ మార్పు రాలా. కుప్పం ప్రజలకి మార్పు ఎప్పుడు వస్తున్నదంటే జగన్మోహన్ రెడ్డి పథకాల్లో మార్పు వచ్చింది. నవరత్నాల్లో వాళ్ళు అనిపిస్తుండరు. అక్కడ 45 నుంచి 60 సంవత్సరాలు ఉండేవాళ్ళు 80% ఉండరు.
వాళ్ళు దే ఆర్ గెట్టింగ్ వాళ్ళకి అది ఏంది 18,000 పడుతూ ఉండదు. అమ్మఒడి తీసుకుంటుండరు. లేడీ రిజర్వేషన్లు పెట్టి అక్కడ మున్సిపల్ చైర్మన్లు 26 హందీ నీవా వాటర్ కూడా ఈ వచ్చేస్తుంది. కంప్లీట్గా తీసుకున్నారు. ఈ అందరి నీవా వాటర్ కూడా ఇప్పుడు తీసుకొని వస్తున్నాడు కదా, ఇది కంప్లీట్ కాలువ కంప్లీట్ చేశాడు. వర్షాలు వచ్చినాక ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంచి వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు బ్రహ్మాండంగా వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు చేయని పని ఒక్కటి కూడా మిస్ కాకుండా చంద్రబాబు ఏదేది చేయలేదో అదంతా చేస్తూ ఉన్నాడు. పేదవాళ్ళకి రుణపడేటట్టు పేదవాళ్ళకి అకౌంట్లో డబ్బు వేస్తాడు. అసలు ఇండియాలో పేదవాడి అకౌంట్ని ఓపెన్ చేసిన శక్తి ఎవరికి వచ్చిందమ్మా? మా అమ్మకి ఎప్పుడైనా అకౌంట్ ఉండిందా బ్యాంకుల్లో? ఉన్న వాళ్ళకి అకౌంటే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ప్రతి కుటుంబం, ప్రతి పేదవాడు వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరూ అమ్మఒడి ఉండేవాళ్ళు బ్యాంకులో పోవాలా. ఓల్డ్ ఏజ్ పెన్షను 15,000 రూపాయలు 18,000 పడేవాళ్ళు బ్యాంక్ ఓపెన్ చేయాలా, రుణం తీసుకునే వాళ్ళు బ్యాంక్ ఓపెన్ చేయాలా. ఈ విధంగా బ్యాంకుని ఓపెన్ చేసి వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయించే చరిత్ర సృష్టించినోడే కదా జగన్మోహన్ రెడ్డి. ఇవంతా పోల్చుకుంటే ఓటర్లు జగన్మోహన్ రెడ్డి పక్క ఉంటారా, చంద్రబాబు పక్కన ఉంటారా? మీరే చెప్పండి. మీరు ఎంతసేపు నీకు చంద్రబాబుకి ఎందుకు కాదంటే, చంద్రబాబు వచ్చి పెత్తందారుల మనిషి, పేదవాడుగా పుట్టినా ఈరోజు 2 ఎకరాల ఆస్తిపరుడు 2 లక్షల కోట్లకు అధిపతి అయినాడంటే ఎట్ట అధిపోయినాడంటే, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాను అధిపతి అయినాడంటే. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే 2 లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు. అంటే ముఖ్యమంత్రి కొడుకైతేనే జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లకు అధిపతి అయ్యాడని చెప్పేసి కూడా అన్నారు కదా వాళ్ళు. అవే కదా కేసులు కూడా పెట్టించింది, కేసులు ఒక్క కేసు కూడా నిలవదమ్మా. అవన్నీ అబద్ధాల కేసులమ్మా. జగన్మోహన్ రెడ్డి పైన పెట్టిన కేసు ఒక్కటి కూడా నిలవదని సాక్షాత్. అంటే ఆ సమయంలో 1,00,000 కోట్ల బడ్జెట్ కూడా లేదు కాదమ్మా. రాష్ట్రానికి. 1,00,000 కోట్ల బడ్జెట్ నోరు ఎట్లుండేదంటే మాట్లాడతారమ్మా. రేపు ఎవరైనా ఆయనకి ఇంకా కసిగా ఉంటే ఇప్పుడు శర్మిలమ్మ మాట్లాడుతున్నది కదా, జగన్ అనొచ్చా అన్న? ఏం జగన్మోహన్ రెడ్డి, జగన్ రెడ్డి నీ పరిపాలన బాగలేదు, నేను నిన్ను ప్రశ్నించేదానికి వస్తే నన్ను అరెస్ట్ చేస్తావా? ఏం ప్రశ్నిస్తావు నువ్వు? ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు మీరు, ఒకే రక్తంలో పంచుకున్న వాళ్ళు మీరు. ఇదే నీ నోట్లోనే రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడు బతికుంటే కాంగ్రెస్ను ఉమ్మి ఉంటాడు అని మాట్లాడినావు నువ్వే. మా అన్నని అన్యాయంగా జైల్లో పెట్టినారని మాట్లాడింది నువ్వే. మీ అన్న కోసం తప్పించింది నువ్వే. అదే అన్నపైన ఇప్పుడు ఇంత సీరియస్నెస్ తీసుకొని వస్తుంటే ఆమెకి ఎన్ని మంది సపోర్టు? చంద్రబాబు పూర్తి సపోర్టు. అక్కడ స్క్రిప్ట్ తయారు చేస్తే దాన్ని చెప్తే పంపిస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు ఆమె మాట్లాడుతున్నది. కాంగ్రెస్ సపోర్ట్ అంటున్నారు, కాంగ్రెస్ సపోర్టే లేదు ఆమెకి. ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి చెల్లెలుగా ఉండరు. ఈమెని మనం శూర్పణఖ మాదిరిగా పంపిస్తే రావణాసురుడు యుద్ధం జరిగింది, దానికి శూర్పణఖ కారణమైంది, అట్ట అవుతుందని సోనియా గాంధీ ఇటలీకి సంబంధించిన ఇటలీ మైండ్ ఉండే ఆమె చేసే పనులు ఇవి. ఆ రోజు జగనన్న బాణం అన్నావు, ఈరోజు నువ్వు చంద్రబాబు బాణమా? అదేవిధంగా కాంగ్రెస్కి బాణమా లేదా బీజేపీకి బాణం అన్నవా? ఎవరి బాణం? అది కూడా అంటుంది ఆమె. నిజంగా ఆమెకి నేను ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాను. జగనన్న కన్నా కూడా చంద్రబాబు బెటర్ అని ఇచ్చింది నిన్న పరిపాలనలో. లోకేష్ సొంత అన్నలంటాడు, సొంత అన్న. ఏమంటే ఈమెకి పాపం లోకేష్ సొంత ఎప్పుడైనాడు మనకి సొంత అన్న? అంటే మీ నాయన్ని మీ నాయన్ని చంపేదానికి కారకుడైనటువంటి చంద్రబాబు సొంతమా? మీ అన్నని జైలుకి పంపించినప్పుడు సొంతం నీకు అన్న. వాళ్ళని నువ్వు అన్న అంటుండవంటే నీ విజ్ఞతకు వదిలేవలసింది. ఏంటి ఆమె మోటివ్ ఏమంటారు? ఆమె మోటివ్ నాకు తెలిసి ఒకటేమ్మా, ఎందుకు నువ్వు వ్యతిరేకం పోయినవరని దానికి జవాబు చెప్పేటట్టుంటే ఆమెతో మాట్లాడచ్చు. మరి ఎందుకమ్మా తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని పెట్టింది? అప్పుడు కాంగ్రెస్ని అసహించుకోలేదా? కాంగ్రెస్ని తిట్టలేదా? అదే కేసీఆర్ని తిట్టలేదా? ఇదే బీజేపీని తిట్టలేదా? మరి ఈరోజు నోరే ఎత్తకుండా ఎవరిని తిట్టకుండా మళ్ళీ ఇక్కడ వచ్చి దాన్ని కాంగ్రెస్లో కలిపేసి నువ్వు కలిపిన దానివల్ల నా వల్ల గెలిచినారు కాంగ్రెస్, ఇక్కడ కూడా అట్నే చేస్తాను, ఇక్కడ వచ్చి నువ్వు పదవి కోసం నీకు అధ్యక్ష పదవి దానికి పోతే నీకు అధ్యక్ష పదవి ఇస్తానంటేనే కదా పోయినావు. రేపు వాళ్ళు గవర్నమెంట్ వస్తే నేను ఎక్కడైనా ఇదేంది రాజ్యసభ మెంబర్గా ఇస్తారని కదా పోయినావు. అసలు నీకు రాజ్యసభ అయిపోయింది కదా, అదే రాజ్యసభ అయిపోతే వచ్చింది అనుకో పైన నామినేషన్ పైన ఏదో పోస్ట్ కర్ణాటక నుంచి ఇస్తారు అని అనుకున్నారు కదా అప్పుడు. ఇప్పుడు అది కూడా లేదు కదా. లేకపోతే కూడా మళ్ళీ వాళ్ళు సృష్టించాలంటే ఏమైనా ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా నాకు తెలిసి మన రాష్ట్రంలో ఇంకొక 100 సంవత్సరాలు కూడా రాదు. అది ఎప్పుడో డెడ్ అయిపోయింది. దాన్ని జీవం పోయలేరు ఎవరు. చనిపోయిన జీవికి ఏం పోసినా అది లేదు.
ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రాణం ఉండేంత వరకు కాంగ్రెస్ బతికి బయటపడదు. ఆయన ప్రాణం ఉండేంత వరకు తెలుగుదేశం ఇదే లాస్ట్ ఎలక్షను. దీంతో తెలుగుదేశం కూడా భూస్థాపితం అయిపోతుంది. ఇప్పుడే నీకు పార్లమెంట్లో చెప్పుకునే దానికి లేకుండా చేసేసినాడు జగనన్న. రాజ్యసభలో తెలుగుదేశం అనేది ప్రతినిధి ఒక్కడనే లేకుండా చేస్తున్నాడు. నాకు తెలిసి రేపు ఎలక్షన్లో వైనాట్ 175 నిజంగా ఆయన పథకాలు నేను చేసి ఉండి మీకు ఉపయోగపడి ఉంటే నాకు ఓటేయండి అని చెప్పినప్పుడు ప్రజలు కానీ నిర్భయంగా ఓటేస్తే 170 సీట్లు డెఫినెట్గా గెలుస్తాడు. జస్ట్ హామీలతోనే 151 సీట్లు సంపాదించుకుంది వైసీపీ 2019 ఎన్నికల్లో. రేపు ఎన్ని సంపాదించుకోబోతుంది? నవరత్నాలు అమలు పరిచారు, మళ్ళీ అంటే చెప్పని కూడా చాలా చేశారు. సో మీ టార్గెట్ ఆయన 175 అంటున్నారు, ఎంతవరకు రీచ్ అవ్వచ్చు అనుకుంటున్నారు? నాకు తెలిసి పథకాలు అనిపించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేయరు. ఇందిరాగాంధీ ఇండ్ల స్థలాలు ఇచ్చింది, భూ సంస్కరణ తీసుకొని భూములు పేదవాళ్ళకి వచ్చింది, ఒక్కొక్కరికి 5 సెంట్లు లెక్కన ఇండ్ల స్థలాలు ఇచ్చింది. ఈ రెండే ఎస్సీ కార్పొరేషన్లు పెట్టి భూములంతా ఇప్పించి వాటికి రెక్లమేషన్ చేసి బావులు గీవులంతా చూపించింది. దీనివల్లనే ఆమెకి 40 సంవత్సరాల పేదవాడు ఆమె వెనకాల నిలబడ్డారు. కోటీశ్వరులు ఎప్పుడు ఇందిరమ్మ దగ్గర నిలబడాల. పథకాలు లేనప్పుడే 151 తెచ్చితే పథకాలు అనిపించే వాళ్ళు తల్లికి పాలు చేసి రొమ్మును గుద్దినట్టు ఎవరైనా చేస్తే చెప్పలేనే. కానీ నిజమైన ప్రేమ వాత్సల్యం ఉండి నా బిడ్డలు బాగుపడినారు, నా ఇల్లు బాగుపడింది, మహిళా లోన్ తోసినాడని ప్రతి మహిళలకు కానీ మైండ్లో పడిపోతే, ప్రతి మహిళకు సంబంధించిన పురుషులంతా భర్తలంతా ఓటైతే ఈరోజు మనకి ఇంత చేస్తుండని ఒక ఫీలింగ్ అందరికీ వచ్చిందంటే ఎందుకు 175 సీట్లు రాకూడదు? ఎందుకు రాకూడదు? ఇప్పుడు చంద్రబాబు పలాన్ని చేసినానని చెప్పగలుగుతాడా? పోనీ పథకాలు చంద్రబాబు చేశాడు, ఓపెన్గా చంద్రబాబు నుంచి ఒక గ్రామానికి వచ్చి నా వల్ల మీ గ్రామం బాగుపడిందని చెప్పమను, చెప్పే శక్తి కూడా లేదా పవన్ కళ్యాణ్ వచ్చి నేను పార్టీ పెట్టిన పార్టీకి నాకు ఓటేయండి, నేను 175 సీట్లు గెలుస్తుండా, నేను వచ్చినాక మీకు ఇంకా బాగా చేస్తానని చెప్తే ఎవరైనా నమ్ముతారు? అతను 5 సీట్లకి ఇప్పుడు నాదేళ్ళ మనోహర్ కూడా ఇచ్చేసినాడు. ఏమని? నాదేళ్ళ భాస్కర్ రెడ్డి కొడుకు మనోహర్ సారు త్యాగం చేయండి, మీరు చంద్రబాబుని గెలిపిద్దామంటున్నాడు. అసలు చంద్రబాబుని ఎందుకు గెలిపించాలంటే దానికి జవాబులా. ఇదే నాదేళ్ల భాస్కర్రావు తెలుగుదేశానిలో పోయి మాట్లాడనే కూడదు. నాదేళ్ల భాస్కర్రావుని తెలుగుదేశం పార్టీ ఎంత నాశనం చేసింది. ఆయన రక్తంలో పుట్టినట్టు మనోహర్ కూడా ఈ విధంగా స్టేట్మెంట్లు ఇస్తుంటే వ్యక్తిత్వాన్ని ఎక్కడ పెట్టుకుంటారు? ఏమిటి సంస్కరణ? రాక్షసుడికి మానవ జన్మెత్తినోడికి ఎక్కడ పోయింది ఇది? రాక్షసులు ఎప్పుడు కూడా అభివృద్ధిని కాన్షియన్స్ కదా. మీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి గారికి మీకు ఎందుకని పడట్లేదు? ఆయన పెత్తందారుడనా? నాకు ఆయనకి పడలేదని ఎవరు చెప్పారమ్మా? బయట అంతా నడుస్తుంది కదా. అది వాళ్ళ కర్మ. నేను బాగానే ఉండా, 4 సంవత్సరాలుగా నేను మంత్రిగా ఉండా. నాకు మేమంతా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి మెంబర్లు. మాది పెద్ద ఫ్యామిలీ. మా యజమాని జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ని అనుసరించుకొని ఆయన పోతున్నాడు, నేను పోతున్నాను. మాకు పడకుండా పోయేదానికి ఏమి వ్యక్తిగతంగా మాకేమైనా ద్వేషాలా? లేదా ఆయన పైన నేను ఎప్పుడైనా వికారమైన స్టేట్మెంట్లు ఇచ్చినానా? ఆయన కూడా ఒక బలమైన నాయకుడు. అతనికి చంద్రబాబుకి ఎందుకు కాదంటే యూనివర్సిటీ నుంచి కాదు, ఇప్పుడు కుప్పాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. కుప్పంలో డైలీ పోయి పని చేసుకుంటున్నాడు. పుంగునూరు కన్నా కుప్పం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. అంతేగాని నాకు రామచంద్ర రెడ్డి పైన మిథున్ పైన కసి పెట్టాల్సిన అవసరం నాకేముంది? అది 2 వచ్చేస్తుంది కదా, మళ్ళీ అడుగుతారు కదా. అసలు నాకు రామచంద్ర రెడ్డికి పడలేదనే వాళ్ళు నాకు ఆయనకి బాగా తీవ్రంగా మనస్పర్ధలు పెట్టించాలంటే పడదని చెప్పొచ్చు. నాకెందుకు అంత పడదు? ఒకవేళ నన్ను ఆదరిస్తే జగన్మోహన్ రెడ్డి ఆదరించాలా, జగన్మోహన్ రెడ్డి ఆదరిస్తే రామచంద్ర రెడ్డి ఇంకొకరు కూడా ఆదరించొద్దని చెప్పే అంత పరిస్థితి వాళ్ళకి కూడా రాదు. నేను ఈ జిల్లా వరకు రామచంద్ర రెడ్డితో కలిసిమెలిసి కదా పనిచేస్తున్నాను. స్టేట్ లెవెల్ పోతే ఆయన జగనన్నకి విధేయుడు, నేను జగనన్నకి విధేయుడి. ఇది ప్రాంతీయ పార్టీ, ఇది నేషనల్ పార్టీ అయితే, అసలు నేషనల్ పార్టీ అయితే ఎవరైనా కూడా రాని, జగనన్న కూడా నన్ను రేపు టికెట్ కూడా ఇవ్వకుండా పోని. నేషనల్ పార్టీ అయితే ఈఎల్కే జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో కానీ ఆయన ముఖ్యమంత్రి అయి ఉంటే 100% ఆయన పైన పెట్టి ముఖ్యమంత్రి పదవి లేకుండా చేసుకుంటారు. ఆయన ఒక ధైర్యస్తుడు, ఒక సింహం కాబట్టి ప్రాంతీయ పార్టీ పెట్టినాడు, దాంట్లో గెలిచినాడు. ఆయన ఎదిరించేదానికి ఎవరికి దమ్ము ధైర్యం లేదు కాబట్టి కలుసుకొని పోవాల్సిందే. ప్రాంతీయ పార్టీది
ఈ ప్రాంతీయ పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు పేదవాడందులో ఆరాధిస్తున్నారు. అదే నేషనల్ పార్టీలో కానీ కాంగ్రెస్లో ఉంటే అక్కడ ప్రతిదానికి అడిగి పనిచేసి ఉండాల. మిమ్మల్ని ఎంపీగా వెళ్ళమన్నారు కదా, వెళ్ళదని ఎందుకని అంత పట్టుబట్టేసి ఎమ్మెల్యేగానే ఒప్పించుకున్నారు? మీరు అందరూ ఇది ఎందుకంటే నేను చూస్తూ వస్తున్నా, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎవడు కష్టపడి పనిచేస్తున్నాడు వైఎస్ఆర్ పార్టీకి, వాళ్ళకి ఈ 2 పర్యాలు టికెట్లు ఇచ్చే అలవాటు బాగుండింది ఆయనకి. ఈరోజు ఆయన పరిస్థితి ఎట్ట వచ్చిందంటే, ఈ మామూలుగా ఈ సర్వేలు గిరివేలు పెట్టేసి రకరకాలైన ఆలోచనతో ఉంటుంది ఆయనకి. నేను ఎంపీగా పోతే బాగుంటుంది, నాకు 72 సంవత్సరాలు అయింది కాబట్టి ఎంపీగా పొమ్మని చెప్పేది ఆయన మనసులో పడింది. ఇది ఒకరు చెప్పి నన్ను ఎంపీగా పొమ్మని చెప్పలా. నాకు హృదయపూర్వకం మా పాపకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమన్నా, సరే ఆ పాపకి ఇస్తే అందరి బిడ్డలకి ఇచ్చినట్టు ఇస్తే నేను కూడా సంతోషంగా ఉంటాను అనుకున్నా. సరే పరిస్థితిని చూసిన ఇది ఎవరు వల్లని మీరు నన్ను క్వశ్చన్ అవుతుంది. దేవుడికి వదిలేస్తుంటా, దేవుడికి వదిలేస్తుంటా. భగవంతుడు అనేవాడు చాలా గొప్పవాడు, కాలం చాలా గొప్పది. ఆ భగవంతుని స్వరూపుడే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దగ్గరికి నేను పోయినా, నేను సర్పంచ్గా ఉండుకొని పాదిరిగుప్పలో సమితి అధ్యక్షుడు ఉండుకొని దాదాపు 35 సంవత్సరాలు నా జీవనాన్ని ప్రజలతో గడిపా. తెల్లారు లేచి నేను ప్రజల కోసం పరిగెత్తిన. ఈ మీడియాలో వచ్చేది, యూట్యూబ్లో పోయేది, సర్వేలో వచ్చేది, వీటికంతా నాకు నమ్మకాలు లేవు సార్. 2019లో కూడా నేను ఓడిపోతానని మీదికి ఇచ్చినారు. ఆ రోజు మీరే నన్ను మళ్ళీ పెట్టారు, నా 46,000 తగిలిసా. 14 కూడా నేను ఓడిపోతానని మీకు వాళ్ళు ఎవరు అంతకుముందు ఉండే ఐపీఐ వాళ్ళు మీకు రిపోర్ట్ ఇచ్చారు, పీకే టీము. ఆ రోజు నారాయణ స్వామికి ఇచ్చి తీర్తానన్నారు, ఇచ్చినారు. ఆ రోజు గెలిచినాను. సమితి ప్రదేశ్ కూడా ఎదురుగుప్ప మండలం 7,500 నాకు లీడ్ వచ్చింది. ఇప్పుడు మీ గాలి వల్ల ఇంకా ఎక్కువగా వస్తుంది కానీ తగ్గరాదు. కొంతమంది అదేవిధంగా సోషల్ మీడియాలో వీటిలో కొంత పెత్తందారికి మనస్తత్వాలు ఉండేవాళ్ళు, నేను ఎవరి మాట విననని, నేను పేదవాడి కోసం తెప్పిస్తాననే భావంతో చాలామంది కలుసుకుంటారు. అందులో నారాయణ స్వామి దగ్గర 1 రూపాయి లేదు, ఖర్చు పెట్టలేడని రకరకాలుగా చెప్పుకుంటారని నా మనసులో పెట్టుకుని, అది నేను అన్నకు చెప్పకుండా నేను ప్రజలతో ఉండేవాడు. సార్ ఈ తూరి నాకు అవకాశం ఇవ్వండి, నేను అసెంబ్లీలో ఉంటాను, ఏజ్ అయిపోయింది కాబట్టి నా కోరిక తీర్చండి అన్న. ఆయన ఆలోచించాడు, అట్నే ఈ తూరి ఎమ్మెల్యేగా పొండి అన్నారు. ఇప్పుడు ఆయన ఆయన మైండ్లో నాకు శాశ్వతమైన స్థానం ఉంది. రాజశేఖర రెడ్డి మైండ్లో ఎట్టుండింది అట్టుండదు. కొంతమందికి రకరకాలైన ఆలోచనతో రకరకంగా ఉంటారు. అందరికీ 2.5 సంవత్సరాలు ఇచ్చి మిమ్మల్ని 4 సంవత్సరాలు మంత్రిగా ఉంచేశారు. ఏంటి మీ స్పెషల్ ఆయన దగ్గర? నేను అది కూడా చెప్పేస్తున్నామా, నాకు 2 పోర్ట్ఫోలియో ఇచ్చారు. ఒకటి కమర్షియల్ ట్యాక్స్ ఇచ్చారు, అది కూడా 1 సంవత్సరానికి 1 సంవత్సరం 3 నెలలకు ముందు ఇచ్చినారు. ఇది 5 సంవత్సరాలు పెంచారు. నేను ఎక్కడైనా పొరపాటు చేస్తుంటే చెప్పండి సార్, నేను వదిలేసి వెళ్ళిపోతాను అన్నాను. ఆయనకి ఏమి నా స్పెషాలిటీ అనేది ఏమి లేదమ్మా, ప్రజల ఆరాధ్యంగా జగనన్ని తీసుకున్నాను, నేను ఆయన ఆరాధిస్తుంటా. నాలో అవినీతి అనేది ఆలోచించుంటే, అంటే ఇప్పుడు తీసిన వాళ్ళంతా అవినీతి పరులను తీయలే ఆయన. ఎందుకు నీ పైన అంత ప్రేమ ఉందంటే, నేను ఎవ్వరు లేనప్పుడు పార్టీకి వచ్చినోడు. నేను జగనన్న రిజైన్ చేసిన రోజే నేను రిజైన్ చేసిన, నన్ను జిల్లా అధ్యక్షుడు చేశాడు. అందులో చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉండే జిల్లా ఇది. అందరు లీడర్లతో మన్నను పొందిన, ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా అందరితో కలిసి పనిచేశా. రామచంద్ర రెడ్డి మిథున్ కూడా నాతో సహకరించి నాకు అన్ని రకాలుగా ఉపయోగపడ్డారు. ఈవెన్ పిఆర్ఓలో మీటింగ్ పెడితే కూడా రామచంద్ర రెడ్డి అన్ని భరించాడు. దానివల్ల నీకు రామచంద్ర రెడ్డికి ఎప్పుడు నేను కృతజ్ఞతగానే ఉంటాను. ఎన్ని చెప్పినా, ఒకవేళ ఆయనకి నా పైన చెప్పి నా పైన వ్యతిరేక భావాలు వచ్చినా నాకు అతని పైన వ్యతిరేక భావాలు రావు. అర్థమైందా? మళ్ళీ ఇన్ఛార్జ్ చేశారు. ఈ ఇన్ఛార్జ్ కూడా నేను ఊరు ప్రతి నియోజకవర్గంలో తిరిగిన, ఎక్కడ వచ్చిందో లోపాలు మనకు అర్థం కాల. ఆ లోపాలు ఏమిటి అనేది తెలుసుకునేదానికి నేను చనిపోయేంత వరకు కూడా తెలుసుకోలేను. దుర్యోధనుడి దగ్గర శకుని ఎట్ట చేరినాడో ఏమన్నా అనుకోండి మీరు, దుర్యోధనుడి దగ్గర శకుని ఎందుకు చేరినాడు? దుర్యోధుని పైకి తీసుకొని రావాలని చేరలా, దుర్యోధుని పని ఏం చేయాలని మెప్పించి దుర్యోధన వంశాన్ని క్లోజ్ చేశాడు. బట్ జగనన్నని ఎవడైతే వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే దెబ్బతీసేదానికి ప్రయత్నాలు చేశారో అందరూ ఈరోజు రాజకీయం జీరో అయిపోయినారు. ఇంకా ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళు కూడా రాజకీయం జీరో అయిపోతారు.
ఏంటి దుర్యోధనుడు ఆయన? ఎవరు? అభిమన్యుడు కాదమ్మా, నేను ఒకటి అర్జునుడిని చెప్పేది అంటున్నారు. మీకు, నేను చెప్పేది నేను దుర్యోధనతో జగనన్న పోల్సలా. ఉమ్, దుర్యోధనుడి దగ్గర శకుని ఎట్ట చేరినాడో ఆ విధంగా దుర్యోధనుడి యొక్క ఎంత అవినీతి ఎంత దుర్మార్గుడైనా ప్రోత్సహించి దుర్యోధన వంశాన్ని నాశనం చేశారు. బట్ జగనన్నతో ఎవరైతే జగనన్న పైన ఎవరైతే ద్వేషం పెంచుకున్నారో కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కానీ అందరూ కూడా రాజకీయంలో జీరో అయిపోయినారని పోలుస్తుండా. ఓకే. అంతేగాని నేను జగనన్న ఆయన నేను కృష్ణుడు అల్ల. ఆయన ఎవరిని అన్నాడు? కృష్ణుడు ప్రజలు. ఓటర్లను కృష్ణుడు అన్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఉమ్, నేను అర్జునుడు అన్నాడు. ఉమ్, మీరు కృష్ణుడు, నేను అర్జునుడు. మీరు నాకు సలహా ఇవ్వాలా, మీ ఓటు నాకు వేయండి, నేను కృష్ణుడు పరిపాలిస్తాను అన్నాడు. కానీ ఆయన నేను కృష్ణుడు అల్లా, ఆయన కూడా ఒక అర్జునుడిగా భావించాడు. బట్ కృష్ణుడిని ఎవరిగా చేశాడు? ఓటర్లు చేశాడు. దేవుళ్ళు ఓటర్లు అనేసాడు అక్కడ. ఉమ్, కాబట్టి దుర్యోధనుడికి అంటే జగనన్న దుర్యోధనుడు అంటే అట్టా వాళ్ళు ఈనాడు వాళ్ళు అడిగినట్టు అడుగుతున్నావా? జగనన్న దుర్యోధనుడు కదమ్మా. దుర్యోధనుడిని ఏ విధంగా ఆయన యొక్క అవినీతి, ఆయన యొక్క పరిపాలనలో దుర్యోధనుడికి మించిన న్యాయాధిపతి లేదని కూడా నేను చెప్తా. ఆ రోజు కుల వ్యవస్థని దుర్యోధనుడు రూపుమాపినాడు. కర్ణుడు ఏంటి? కర్ణుడు పలానా సూతపుత్రుడు అంటే కూడా సూతపుత్రుడు యుద్ధానికి వెలువిద్యకు పనికిరాడంటే సూతపుత్రుడు ఎందుకు పనికిరాదు? వెలువిద్య చేయాలంటే ఏం అర్హత అంటే రాజ్యం అన్నాడు. కర్ణుడు త్యాగం చేసి రాజ్యాన్ని ఇచ్చాడు. అది ఆయన స్వార్థానికనేమని ఎట్టనేని. జగనన్నని ఎంత బాధించినా ఆయన జీవితాంతరం త్యాగం చేసి పబ్లిక్ కోసం ఆరాటపడుతున్నాడు. పబ్లిక్ని ముందుకు తీసుకుని రమ్మంటాడు. అందుకే ప్రజలందరూ ఓటర్లంతా దేవుళ్ళు అన్నాడు, నేను అర్జునుడు అన్నాడు. ప్రజలు కృష్ణుడు అన్నాడు, నేను అర్జునుడు అన్నాడు. ఒకవేళ మీకు అసలు సీట్ లేదు, ఇంకా 72 years వచ్చినాయి, రెస్ట్ తీసుకోండి, మీ కుటుంబానికి కూడా సీట్ ఇవ్వమంటే మీరు జగన్తో ఉంటారా? ఎలా ఉంటారు? ఒకటి మాత్రం నేను చెప్తున్నానమ్మా, మంచి క్వశ్చన్ అడిగినావు. నేను ఆస్తి ఉండేవాడు కాదు, కోటీశ్వరుడు కాదు. నా బిడ్డల్ని రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగనన్న వరకు వాళ్ళ ఆశీర్వాదంతో మా బిడ్డలు బ్రహ్మాండంగా చదువుకున్నారు. వాళ్ళు దే ఆర్ వెల్ ఆఫ్ నౌ. డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు. నా అల్లుళ్ళు నన్ను ఒక చిన్న బాధ ఇచ్చే పని లేదు. ఏదో నేను దాచిపెట్టిన డబ్బులంతా ఎవరైనా ఎత్తుకొని పొడుస్తారేమో, నేను ఆక్రమించిన భూములపైన ఎవరైనా నాకు ఎంక్వైరీ చేస్తారనే భయం ఉంటే కదమ్మా. నాకు మంచి జరిగినా చెడ్డ జరిగినా జీవితాంతరం నేను జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం తప్పించేవాడే. కానీ ఇదే నోట్లో నేను జగనన్నని ఒకవేళ నాకు అన్యాయమే కూడా జరిగిపోయింది అనుకో, రకరకాలైన భావన వచ్చి రకరకాలైన ఆలోచనతో వచ్చి కూడా నాకు మా కుటుంబానికి పూర్తిగా రాజకీయ స్వస్తి చెప్పే కారణాలు కూడా జరిగిపోయింది అనుకో, జగనన్న పైన మాత్రం ఒక చిన్న మాట మాట్లాడలేను. నా తోలు వెలిచి చెప్పులు కుట్టేసిన జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి నేను రుణపడి ఉండను. ఎందుకంటే పార్టీ పెట్టకపోతే నాకు 2 తూర్లు ఎమ్మెల్యే రాదు కదా. పార్టీ పెట్టకపోతే మీ నోట్లోనే వచ్చి కదా 5 సంవత్సరాలు నువ్వు 5 సంవత్సరాలు మంత్రికి కంటిన్యూగా నీకు ఒకే పోర్ట్ఫోలియో పెట్టినాడు అంటున్నారు కదా. డిప్యూటీ సీఎం అన్నాడు కదా, ఇంకా మంత్రి కన్నా నెక్స్ట్ రాదా. ఇంకోటి కూడా ఎందుకు చెప్తున్నానంటే, నన్ను రాష్ట్రపతి చాపర్లు ఎక్కించి ఆయన కారులో వెళ్ళిపోయినాడు కదా విజయవాడకి. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రపతితో కలిసి ఒకే దీంట్లో పోయింది నాకు తెలీదు. నన్ను ఎక్కించినాడు కదా. అందులో నేను దళితుడైనా నా దగ్గర వస్త్రాలు ఇచ్చి పద్మావతమ్మకి, అప్పుడు దళితులు లోపలికి కూడా పోరు కదా, అక్కడ వస్త్రాలు పద్మావతమ్మకి పెట్టించినాడు కదా. ఈ రెండే నాకు శాశ్వతమైన పేరు కదా. ఇంకెన్ని మందికి ఎన్ని మంత్రి పదవులు వచ్చినా ఏం చేసినా నా వెనకాలే కదా అందరూ డిప్యూటీ సీఎంలా. కాబట్టి ఆయన నాకు రాజకీయంగా, నా కుటుంబాన్ని రాజకీయంగా లేకుండా ఎవడైనా కలిసి చేసినా జగన్మోహన్ రెడ్డి కోసం నా కుటుంబం, నేను ఒక్క మాట పల్లెత్తి మాట మాట్లాడడం, నాకు దీనికి మించిన సంపద ఏమిటమ్మా. నాకు సంపదే ప్రజలు. నాకు ఓటర్లే దేవుడు అన్న మాదిరి నాకు ప్రజలు, నా ఓటర్లే నాకు దేవుళ్ళు, నా లీడర్లే నాకు దేవుళ్ళు. నా లీడర్లు ఈరోజు నాకు మళ్ళీ ఎమ్మెల్యే కావాలని వాళ్ళు తప్పించినారు. దాన్ని కూడా ఒక రకంగా గుర్తించుంటారు. కానీ డబ్బులతో కొన్ని నా పైన వ్యతిరేక భావాలు క్రియేట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నా అది సక్సెస్ కాదనుకుంటా. అందువల్ల నేను ఏ రకంగా కూడా జగనన్న కుటుంబానికి, జగనన్నకి మనసులో చూపుకనే పని కూడా నేను చేయలేదు. కూడా అడ్వైజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, రకరకాలుగా ఉంటారు. నా విషయంలో నేను అడిగితే ఆయన యాక్సెప్ట్ చేశాడు. మీరు చెప్పినట్టు నీకు రాజకీయమే లేకుండా, నీ బిడ్డకి లేకుండా పూర్తిగా మీకు రాజకీయం క్లోజ్ చేస్తే ఉంటే, నేను రాజకీయానికి డబ్బు కోసం పదవి కోసం రాలేదమ్మా. ఆ కుటుంబం యొక్క మంచి కోసం వచ్చినాను.
నా వల్ల ఆ కుటుంబం ఏం బ్రహ్మాండంగా పైకి వస్తుందని కదా ఆయన నా వల్ల ఆయనకి చిన్న మా బాధ కూడా ఎక్కడ లోపల లేకుండా ఒక దళితుడు మనల్ని నమ్మి ఉన్నాడని దళితులు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అనేవాడు ఇండియాలో ఏ ముఖ్యమంత్రి అని ఉన్నాడా? నా ఎస్సీలకి నేను ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన, నా బీసీకి ఇచ్చిన, నా ఎస్టీకి ఇచ్చిన, నా మైనార్టీకి ఇచ్చిన అనేవాడు ఎవడని ఉన్నాడా? అది చాలు. ఇంకా ఆయన కంటిన్యూగా ఉండాలనే కోరిక నాకు ఎందుకు ఉండదు తెలుసా? ఆయన కంటిన్యూగా ఉంటే ఈ పథకాలు కంటిన్యూ అవుతుంది. పేదవాడందరూ ఇంకొక 10 సంవత్సరాల లోపల 18 సంవత్సరాలు అయిపోతే బిడ్డలంతా కూడా పెద్ద పెద్ద సైంటిస్టులు అవ్వబోతున్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు. ఒక కూలీ చేసే బిడ్డలు, కూలి కడుపులో పుట్టిన బిడ్డలు, స్కావెంజర్ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, బీసీ బిడ్డలు, మైనారిటీ బిడ్డలు, ఓసీలో పేదవాడి బిడ్డలంతా 22 సంవత్సరాలు అయిపోతే జగనన్నని ఇంకా గుండెల్లో దేవుడి మాదిరిగా శాసనం పెట్టుకునే రోజు రాబోతున్నది. ఇప్పుడు స్వార్థానికి ఆయన పథకాలు పెట్టాల, అమ్మఒడి పెట్టాల, బిడ్డలు చదవాలా, వాళ్ళ తలరాత్రులు మారాలనే ఉద్దేశంతో పెట్టాడు. మీరు ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నారు. ఎక్సైజ్కి సంబంధించి అంటే మద్యపాన నిషేధం చేస్తానన్నారు, కంప్లీట్గా చేయలేకపోయారు, కొద్దిగా చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్కి ఎలా ఉంటుంది? కంప్లీట్గా చేయాలని జగనన్న మనసులో అసలు మందు దాగి దానిపైన వచ్చే ఇన్కమ్ని మనం ప్రభుత్వాన్ని రన్ చేయకూడదనే మైండ్ ఆయనకు ఉందిమా. ఆయన ఫస్ట్ డెసిషన్ తీసుకుని రేట్లు ఎక్కువ ఎక్కిచ్చితే చంద్రబాబు ఏం చెప్పినాడమ్మా? బెల్ట్ షేప్లంతా తీసేశాడు, రేట్లు ఎక్కించి పేదవాడు తాకుండా ఉండాలి, వాడు ఆరోగ్యంగా బాగుండాలని ఆయన డెసిషన్ తీసుకుంటే, తాకపోతే ఆరోగ్యం తమ్ముడు వచ్చేసిందా మీకు? మీరు మందు తాగేదని కూడా లేకుండా చేసినాడు. కానీ ఇదే చెప్పారు కదమ్మా, ఇదే ఈనాడు, ఇదే జ్యోతి, ఇది TV5 మద్యపాన నిషేధం పెట్టమని ఎన్టీ రామారావు ప్రోత్సహించి పెడితే, మళ్ళీ ఇదే నోటిలో చంద్రబాబు మద్యపాన నిషేధం పెడితే అభివృద్ధి కార్యక్రమం జరగని ఎత్తేసినప్పుడు వీళ్ళు ఎక్కడ పడి చచ్చినారమ్మా? ఈరోజు జగనన్న మైండ్ అంతా పేదవాడు ఎవరు మందు తాగకూడదనే ఆలోచనతోనే ఉండడమ్మా. ఆయన్ని ఒక్క పార్టీనా మద్యపాన నిషేధం పెట్టినావు, బ్రహ్మాండంగా జరుగుతున్నది, ఇంకా పూర్తిగా మద్యపాన నిషేధం చేసేయి అని ఎవడైనా ఒకటి స్టేట్మెంట్ ఇస్తున్నాడా? ఆయన రేట్లు పెక్కిస్తే ఎక్కువ పెంచేసినావు అంటావు, రేట్లు ఇప్పుడు తగ్గించినారంటే ఎందుకు ఇప్పుడు తగ్గించినావు అంటారు, ఎత్తేస్తానంటే మళ్ళీ మంది ఎక్కడ పంపిస్తావు అంటాడు. ఏంటి ఈ కర్మ? నాకు అర్థం కదా. ఏ కులానికి ద్రోహం చేశాడమ్మా జగనన్న? లాయర్లకు ద్రోహం చేశాడా? పేదరాళ్ళకి వాళ్ళకి కూడా పెన్షన్ ఒక 3 సంవత్సరాలకి వాళ్ళకి 5,000 వేస్తున్నాడు. బ్రాహ్మణులు పూజారులకి ఎప్పుడైనా డబ్బు ఇచ్చారమ్మా? పూజారి అకౌంట్లో ఎప్పుడైనా డబ్బులు వేస్తాను? బ్రాహ్మణులు చూస్తున్నాడు, వైశ్యులు చూస్తున్నాడు, రెడ్డి కమ్యూనిటీ చూస్తున్నాడు, రాజు కమ్యూనిటీ, పేదవర్గం అంతా తన వర్గంగా హృదయంలో పెట్టుకుని. అసలు నన్ను అడిగితే లాస్ట్లో నన్ను అడిగితే చంద్రబాబు సామాజిక వర్గంలో ఉండే లేడీస్ కూడా 100కి 100 పాళ్ళు ఎంత కసిగా పెట్టుకుంటే కూడా 60% జగనన్నకి వేస్తారమ్మా. ఎవరిని పెట్టుకుని చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడో, ఈనాడు మళ్ళీ పేపర్లో పెట్టుకుని తిరగబోయేది నాకు అర్థం కదా. థ్యాంక్ యూ నారాయణ స్వామి గారు, చాలా విషయాలు చెప్పారు. ఈయన చాలా బోల్డ్. సో ఆయనకున్న అభిప్రాయాలని యాజ్ ఇట్ ఈస్గా ఎవరు ఏమనుకుంటారు, ఒకవేళ ఆయన చెప్పిన దానివల్ల ఆయనకి ఏదైనా నష్టం అవుతుందా, లాభం అవుతుందా అనేది కూడా ఆలోచించరు. ఆయనకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అలానే నాన్ కరప్టెడ్ పర్సన్ అనేది కూడా పేరుంది. అందుకే ఈ నియోజకవర్గాల్లో కానీ ఆయన గెలవటం, లేదు అంటే 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా ఉన్నారన్నా కూడా అదే ఆయన క్రెడిబిలిటీ అని చెప్పుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.